హలో, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. ఈరోజు మన ముందు ఉన్నారు అందరికీ తెలిసిన ఆవిడే, మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ గారు. గెలుపోవటంలు అనేది సర్వసాధారణం. అయితే ఈ 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన అఖిలప్రియ గారు ఓడిపోయారు. ఓటమి పాలు తర్వాత ఇక అఖిలప్రియ గారి రాజకీయ జీవితం ముగిసిపోయింది. ఇక ఆమె పార్టీ మారితే తప్పే అయితే ఆమెకు భవిష్యత్తు ఉండదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా అఖిలప్రియ గారు కూడా అటు వైసీపీ వైపు ఇటు బీజేపీ వైపు కూడా అడుగులు వేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఆమె అడుగులు ఎటువైపు పోతున్నాయి, లేదా సైకిల్ మీదే ఆమె ప్రయాణిస్తారా, లేక నిజంగా ఆమె అడుగులు దిశ మార్చుకునే అవకాశం ఉందా అన్న పూర్తి వివరాలు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్కారం అఖిలప్రియ గారు. నమస్తే అండి. ఇప్పుడు 1.5 సంవత్సరం క్రితం అనుకుంటా, అప్పుడు మీరు మంత్రి కూడా కాదు, అప్పుడు చూశాను మిమ్మల్ని. ఇప్పుడు మళ్ళా మంత్రిగా అయినాక ఒకసారి ఏమో కలిసాను. తర్వాత మంత్రి అయిన తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో ఒకసారి మనము ఇదే చోట కూర్చున్నాము. ఇప్పుడు మాజీ మంత్రిగా మరొకసారి కలిసాము. నాటికి నేటికి ఎలా ఉంది? బాగానే ఉందండి. నాకు చాలా నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. నేను చేయగలిగింది, నాకు ఇచ్చిన టైంలో నేను చేయగలిగింది చేశానని అనుకుంటున్నాను, న్యాయం చేశానని అనుకుంటున్నాను. సో రూలింగ్లో ఉన్నదానికి ప్రతిపక్షంలో ఉన్నదానికి ఆల్రెడీ నేను తేడా చూసే వచ్చినాను. సో నాకు ఇదేం కొత్త ఏం కాదు. సో ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. ఆ రోజు ఏం నేర్చుకోలేదు, ఎందుకు నేర్చుకోలేదు, ఈ రోజు నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నానంటే, మామూలుగా నేను రాజకీయాలకి రావడం అనేది ఎవరు ఊహించింది. అది కాకుండా నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు వస్తాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను రాజకీయాలకి ఏ విధంగా వచ్చానో అందరికీ తెలిసిందే. వచ్చిన తర్వాత అపోజిషన్లో ఉండడంలో కానీ, లేకపోతే నాకు ప్రజలకి చేయడానికి అవకాశం తక్కువగా ఉండడంతో భూమా నాగిరెడ్డి గారు అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా చాలా లిమిటెడ్గా నేను ప్రజల్లోకి వెళ్ళగలిగినాను. ఎందుకంటే ఎక్కడ నేను ఇబ్బంది పడతానో, లేకపోతే ఎక్కడ ఆపోజిషన్లో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కడ నన్ను ఇబ్బంది పడతారో అని చెప్పి చాలా సందర్భాల్లో భూమా నాగిరెడ్డి గారు నన్ను దూరంగానే పెట్టి మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆయనే తీసుకున్నారు. సో నాకు ఇంకా నాన్న ఉండడంతో చాలామంది కూడా అక్కడికి వెళ్ళి పనులు చేయించుకోవడం కానీ, అప్పుడు అపోజిషన్లో ఉన్నాం కాబట్టి పనుల కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు, గ్రూపు ఉండేది. భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయినారో దాని తర్వాత రెస్పాన్సిబిలిటీస్ నా మీద పడడంతో, ఒకటి ఆలగడ్డ, తర్వాత నంద్యాల ఉప ఎన్నికలు, అది కాకుండా మంత్రిగా బాధ్యతలు, ఇవన్నీ ఒకేసారి, అది కాకుండా ఫ్యామిలీ బాధ్యతలు, ఇవన్నీ ఒకేసారి పడడంతో గ్రౌండ్ లెవెల్లో ఏదైతే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు పడిన కష్టం కానీ, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి కార్యకర్తలను కానీ, సమస్యలను కానీ నాకు తెలిసి ఒక 40-50% నేను చూశాను. కానీ ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందని నేను ఎప్పుడు కూడా అనుకునేదాన్ని. మంత్రి పదవి ఉండడంతో, ఎప్పుడు బిజీగా ఉండడంతో వేరే ప్రాంతాల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. లేకపోతే క్యాబినెట్ మీటింగ్లు కానీ ఇవన్నీ అటెండ్ అయ్యే దానిలో కొంచెం నేను గ్రౌండ్ లెవెల్లో నాకు అవకాశం దొరకలేదు. ఉన్న టైంలో నాకున్న 2 సంవత్సరాల్లో కూడా నేను అటు టూరిజంలో నాకు ఇచ్చిన బాధ్యతలను చూసుకోవడంతో, ఇవి చూసుకోవడంతో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేకపోయినాను సరిగ్గా అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకునేదాన్ని. నాకు ఇంకా కొత్తవి నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే గ్రౌండ్ లెవెల్కి ఎప్పుడు వెళ్ళాలని చెప్పి నాకు ఉండేది. అది నేను మిస్ అయినానని చెప్పి అనుకునేదాన్ని. సో అది ఇప్పుడు నేను కవర్ చేసుకోవచ్చు. మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను, సాధించానని అనుకుంటున్నాను అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అభివృద్ధి చెందారు తప్పితే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు అభివృద్ధి చెందలేదు, మీ నియోజకవర్గము అభివృద్ధి చెందలేదు అని నాడు ప్రతిపక్షంలో ఉన్నవారు, నేను అధికార పక్షంలో ఉన్నవారు విమర్శిస్తున్నారు. అదే మీరు చెప్పేది ప్రజలు చెప్పింటే నేను దానికి రియాక్ట్ అయినా బాగుండేది. మాకు అపోజిషన్లో ఉన్న వాళ్ళు తప్పకుండా మా మీద బుడ్డ చల్లే ప్రయత్నమే చేస్తారు. ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాల్లో ఉండి మేము ఎక్కడైనా ఎదిగినామేమో ఎవరైనా చూపించామని చెప్పండి. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు కానీ, శోభా నాగిరెడ్డి గారు కానీ చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి ఆ రోజు ఫ్యాక్షన్లో అందరినీ పోగొట్టుకోవడం కానీ, లేకపోతే మా పెద్దనాన్నలు చనిపోయిన తర్వాత కానీ భూమా నాగిరెడ్డి గారు ఏ పరిస్థితులు అప్పుడు ఉన్నారు, ఈరోజు అదే పరిస్థితి మాకున్న బిజినెస్లు మాకున్న ఆస్తులే తప్ప మేమేమి కొత్తగా మేమేమి పెట్టుకొని సుఖపడింది కూడా లేదు.
మేము 10 రూపాయలు ఇచ్చే స్థాయిలో ఎప్పుడు ఉంటామే కానీ చేదాచి అడిగే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా రాము. ఇప్పటి వరకు భూమా కుటుంబం పైన అవినీతి అనే మరక ఇంతవరకు పడలేదు, పడదు కూడా అని మేము అనుకుంటున్నాము. ప్రతిపక్షాలు నాటి ప్రతిపక్షాలు నేటి అధికార పక్షం ఒకవేళ ఎలా వ్యాఖ్యానిస్తున్నా అది పక్కన పెడితే నిజంగా మీరు అభివృద్ధి చేశారు ఆళ్ళగడ్డని? అది ప్రజలను అడగాలండి. ఎందుకంటే ఈరోజు భూమా నాగిరెడ్డి గారు నేను పార్టీ మారడానికి మెయిన్ రీజనే అభివృద్ధి చేయాలి, ఆళ్ళగడ్డ కానీ లేకపోతే నంద్యాల ప్రాంతం కానీ అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనలతో మేము పార్టీ మారడం జరిగింది. సరే మేము వచ్చిన తర్వాత స్టార్టింగ్లో భూమా నాగిరెడ్డి గారికి చాలా అపోజిషన్లో నంద్యాలలో ఉండినా కూడా నాన్న చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో కానీ లేకపోతే లోకల్గా ఉన్న నాయకులతో కానీ మేము మాట్లాడుకొని ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు బై ఎలక్షన్ ఉంది కాబట్టి కూడా చేయాల్సిన మేము హామీ ఇచ్చినవన్నీ కూడా ఆ నంద్యాలలో మేము నెరవేర్చామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆళ్ళగడ్డకు వచ్చేగలికి ఈరోజు ఆళ్ళగడ్డ చూసుకుంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మేము అపోజిషన్లోనే ఉన్నాము. ఈరోజు ఈ 2 సంవత్సరాలు నాకు వచ్చిన ఈ 2 సంవత్సరాల టైంలో దాదాపుగా నేను 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పి కూడా విత్ రికార్డ్స్ నేను ప్రచారం కూడా చేయడం జరిగింది. అవి రోడ్లు కానీ ఆళ్ళగడ్డలో చూసుకుంటే గతంలో ఒకేసారి అందరికీ ఇల్లు కట్టించాలన్నా స్థలాలు ఇప్పించాలన్నా కూడా చాలా ప్రాబ్లమేటిక్గా అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు అర్బన్ ఏరియా కాబట్టి పాపులేషన్ పెరుగుతుంది, ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు లేవు. అటువంటిది ఆ టౌన్లో నేను ఇల్లు కట్టించడానికి 3,000 మందికి నేను టిట్కో ద్వారా నారాయణ గారితో కొట్లాడి సీఎం గారితో కొట్లాడి అవన్నీ కూడా నేను తెప్పించుకొని వర్క్ కూడా మొదలైంది. అదేవిధంగా ములకల్వాగు గతంలో మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా చెప్పిన ములకల్వాగు దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటి నిజంగా ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, నేను విజువల్స్ కూడా చూపిస్తాను. అప్పటికి ఇప్పటికి మొత్తం ఆ డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేయించారు. అది మొత్తం ఆళ్ళగడ్డకి మొత్తం కనెక్ట్ అవుతుంది, అది క్లీన్ చేయించడం జరిగింది దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటి. తర్వాత అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టించినాం. ఆళ్ళగడ్డ హాస్పిటల్ 30 బెడెడ్ 50 బెడెడ్గా నేను అప్గ్రేడ్ చేయించుకోగలిగినాను. 100 బెడెడ్ కావాలన్నది నాటి నుంచి కల కదా? డెఫినెట్గా కలగానే అండి. జాతీయ రహదారి పక్కనే ఉంటుంది, కడప హైదరాబాద్ కడప ప్రధాన జాతీయ ఇది అందరికన్నా నాకు చాలా పర్సనల్. ఎందుకంటే మరి మీ పర్సనల్గా ఉన్నప్పుడు సాధించాలి. అదే చెప్తున్నా, ఈరోజు మా నాబార్డ్ నుంచి ఏదైతే మనకి హాస్పిటల్ అప్గ్రేడేషన్ కోసం వచ్చిందో రూల్స్ ప్రకారం అంటే వాళ్ళ నామ్స్ ప్రకారంగా కూడా 30 బెడెడ్కి డైరెక్ట్ 100 బెడెడ్ చేయడానికి నామ్స్ లేదు. అది 50 బెడెడ్గా అయిన తర్వాతనే 100 బెడెడ్గా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది 100 బెడెడ్ కాలేదు. అది నేను క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. నేను అప్పట్లో ఉన్న కామినేని శ్రీనివాసులు గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ వీళ్ళందరినీ కూడా కలిసి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయమని చెప్పి నేను రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన అప్పట్లో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా యాక్చువల్గా ఆళ్ళగడ్డ అప్గ్రేడేషన్ 30 నుంచి 50 కూడా లేదు. నేను మళ్ళీ సెక్రటరీ గారితో మాట్లాడి అప్పుడు మినిస్టర్ గారు ఎవరు లేకపోతే సెక్రటరీ గారితో మాట్లాడి సీఎం గారితో ఒప్పించి, ఎందుకంటే ఫండ్స్ తక్కువ ఉన్నాయి మనం అన్నీ అప్గ్రేడ్ చేయలేమని చెప్పి చాలా వరకు తగ్గించినారు. ఆ తగ్గించిన దాంట్లో ఆళ్ళగడ్డ కూడా ఉంది. అయినా మరి ముఖ్యమంత్రి గారితో కొట్లాడి 30 బెడెడ్ని 50 బెడెడ్ చేయించడం జరిగింది. కొన్ని గ్రామాలకి కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ మీరు ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా కొట్లాడతాం. ప్రాధాన్యత ఇవ్వకుండా చేశారు. ఊరికే పేరుకే భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆ మత్స్యాన్ని చెరిపేసుకోవడానికి అఖిలప్రియ గారికి మంత్రి అనే ఒక ఎర వేశారు తప్పితే లేదు. అసలు కృష్ణా నదిలో జరిగిన తెప్పోత్సవాల్లో కావచ్చు, ఇతర పర్యాటకంగా చేసిన ఏ కార్యక్రమంలో కూడా సీఎం గారు ఉన్నారు తప్పితే సీఎం గారి చేతుల్లో ప్రారంభోత్సవాలతో ఎక్కడ పర్యాటక శాఖ మంత్రిగా మీకు ఎక్కడ పెద్దపీట వేసిన దాఖలాలే లేవంటున్నారు. ఏదానికి కూడా మీ అనుమతి లేకోకుండానే జరిగిపోయి అంటున్నారు. లేదు ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా నా సంతకం లేకుండా లేకపోతే నా పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి గారు ఎక్కడ నాకు బుల్డోజ్ చేసి సంతకాలకు మాత్రమే పరిమితము, మిగతా కార్యక్రమాలన్నీ నన్ను అడగండి ఏమేమి ఈవెంట్స్ జరిగినాయో ఏమేమి చేశారో నేను అక్కడ పర్యాటకంలో జరిగిన ఏ ఈవెంట్ కి మీకు సంబంధం లేకుండానే జరిగాయి. ఎవరు చెప్పినారు? అది జరుగుతున్న వాదన అదే కదా. అదే చెప్పండి. లేదు ప్రతి ఒక్క మీటింగ్లో నేను అటెండ్ అయినాను. ప్రతి ఒక్క ఈవెంట్ నా చేతుల ద్వారా నేను ఈవెంట్ మేనేజర్స్తో కానీ సెక్రటరీ గారితో కానీ మీటింగ్స్ పెట్టడం జరిగింది. నేను ప్రతి ఒక్క ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. అది అరకు బెలూన్ ఫెస్టివల్ కానీ లేకపోతే విజయవాడలో జరిగిన సోషల్ మీడియా సమిట్ కానీ లేకపోతే యార్డ్ ఫెస్టివల్ కానీ ప్రతి ఒక్కటి నేను అటెండ్ అయినాను. నేను అక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నాను. ఈవెంట్ అయిన తర్వాత పెట్టినా, అవ్వక ముందు పెట్టినా, జరిగేటప్పుడు ఉన్నాను, ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నాను. ఇన్ని చేసి నేను డమ్మీగా ఉన్నాను మీరు చెప్తే ఒకటండి. నేను నా మెంటాలిటీ చెప్తా, అంటే నా సంగతి మీకు తెలుసో లేదో తెలియదు కానీ నేను ఎక్కడ కూడా
నాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తే నేను ఇన్వాల్వ్ అయి చేస్తాను, అంతేగాని నన్ను పెట్టి ఇంకొకటి నాన్నగారు చేస్తాను. అనేవారులేండి, డమ్మీ కాదు మమ్మీ అని అనేవారు మీ నాన్నగారు. సో నేను అట్లా మరి అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకటి కానీ ఎవరైనా కానివ్వండి, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా నేనే చేస్తాను. నన్ను పెట్టి ఇంకొకటి చేస్తానని ఇంకొకరికి అప్పచెప్పడం అనేది కానీ నేను కూడా యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ నాకు. ఒక సత్యదూరమైన మాట మీరు అన్నారని చాలా మంది అంటున్నారు, నేను కూడా అనుకునే పరిస్థితి ఉంది. భూమానాగరెడ్డి గారు కేవలం అభివృద్ధి కోసం ఆ రోజు పార్టీ మారారనేసి. భూమానాగరెడ్డి గారు ఆర్థిక సుడిగుండంలో కొట్టిమిట్టాడుతూ ఇతరులతో చేయబదులు తీసుకోవడము, ఆఖరికి వడ్డీలకు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆఫ్రికా కంట్రీస్లో పెట్టిన ఓ వ్యాపారంలో పెద్ద ఎత్తున నష్టపోయారు. కేబుల్ వ్యాపారం కావచ్చు, ఇతర వ్యాపారంలో కాంట్రాక్ట్లో నష్టపోయారు. దాదాపు 100 కోట్ల పైగా నష్టపోవడంతో ఆర్థిక సుడిగుండంలో కొట్టిమిట్టాడుతున్న భూమానాగరెడ్డిపై పలు కేసులు పడ్డం, అవన్నీ తట్టుకోలేకనే అతి ఒత్తిడితో టీడీపీలోకి వెళ్ళిపోవడం, టీడీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన నోట్ల కట్టలతో మొత్తం అప్పులన్నీ తీర్చేసి కొద్దిగా ఫ్రీ అయ్యారు. అయితే అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగింది? నంద్యాల ఉప ఎన్నికల్లో విజయమే వీరస్వర్గంగా భావించి నంద్యాలలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు తప్పితే అంతవరకు నంద్యాలలో అభివృద్ధి లేదు, ఆలగడ్డలో అభివృద్ధి లేదు. మేము అదే చెప్తున్నాం కదా, మేము అదే చెప్తున్నాం. నంద్యాలలో అభివృద్ధి చేయలేదు కాబట్టి, చేయలేని పరిస్థితి ఉండింది కాబట్టి మేము ఆ రోజు పార్టీ మారడం జరిగింది. దానికి భూమానాగరెడ్డి గారు అభివృద్ధి చేయలే ఉన్నన్ని రోజులు. భూమానాగరెడ్డి ఎట్లా చేస్తారంటే అపోజిషన్లో ఉంటే ఆయన వచ్చారు, పార్టీలోకి వచ్చినా కూడా అభివృద్ధి జరగలేదు. ఫస్ట్ ఏదైతే పార్టీ మారిన తర్వాత టీడీపీ ఏదైతే ఒప్పందం చేసుకుందో ఆ నోట్ల సంచులు వచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా ఎక్కడ వచ్చినా చూపించండి, ఏం వచ్చినాయి, ఏం ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా. మేము పార్టీ మారిన తర్వాత కొత్తగా ఆస్తులు ఏం కొన్నామో మీరు ప్రూఫ్లు చూపించారు. ఆస్తులు పెట్టుకునేంత లేదు, వచ్చింది వచ్చినట్లు పంచేకి సరిపోయింది. ఎందుకంటే ఏది పంచినాము, ఎక్కడికి ఎవరికి అప్పులు. మీరు నేను ఒకటి చెప్తాను చూడండి, భూమానాగరెడ్డి గారు నేను పార్టీ మారిన తర్వాత భూమానాగరెడ్డి గారు బతుకున్నప్పుడే, ఇది నేను చాలాసార్లు ఉప ఎన్నికల టైంలో కూడా చెప్పిన, బతుకున్నప్పుడే ముఖ్యమంత్రి గారు ఆ 10,000 మందికి ఇల్లు కానీ లేకపోతే రోడ్ వైడనింగ్ కానీ ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకోయిన తర్వాత వీళ్ళు మున్సిపాలిటీ చైర్మన్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతిదానికి అడ్డుపడుతూ వచ్చినారు. అప్పుడు వాళ్ళు ఇంకా పార్టీలో ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పార్టీ వదిలేసి వెళ్ళిపోయినారో అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వచ్చినాయి. తర్వాత భూమానాగరెడ్డి గారు అనుకోకుండా చనిపోయిన తర్వాత అవన్నీ ఎక్కడ ఆగిపోతామనే భయంతో నెక్స్ట్ డే నేను అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితోనే మాట తీపించుకున్నాను. తప్పకుండా ఇవి జరుగుతాయన్న హామీ ఇచ్చిన తర్వాతనే ఆ రోజు పనులన్నీ కూడా మొదలైనాయి. భూమానాగరెడ్డి గారు బతుకుంటే ఇంకా పెద్ద స్థాయిలో జరిగేవి. ఆ రోజు ఉప ఎన్నికలు వస్తాయని కూడా ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అది రాజీ అవ్వడానికి ఛాన్స్ ఉండేది, అవన్నీ జరిగేదానికి అవకాశం ఉండింది. ఉప ఎన్నికలు వస్తాయా లేదా అని తెలియనప్పుడే అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఇవన్నీ నేను చేసి పెడతా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎన్నికలు వస్తాయని ఎవరికి తెలియదు, ఎందుకంటే నెక్స్ట్ డేనే అసెంబ్లీ జరిగింది. మా నాన్న చనిపోయిన నెక్స్ట్ డేనే అసెంబ్లీ జరిగితే నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని ఎవరికి తెలుసు? సో ఇవన్నీ కూడా బయట ప్రచారం చేస్తున్నారే కానీ ఎక్కడ కూడా భూమానాగరెడ్డి అనే వ్యక్తి ఎటువంటి మనిషి అందరికీ తెలుసు. మాట మీద ఒక మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఎట్లా రాజకీయం చేస్తారు కార్యకర్తలకి తెలుసు, ప్రజలకి తెలుసు. అటువంటి ఆయనకు పుట్టిన నేను ఎక్కడ కూడా ఆయనకు కానీ మా అమ్మకు కానీ చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రతి ఒక్క చోట కూడా మీరు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి, ఒక్కరు కూడా నా మీద వేలెత్తి చూపించకుండా నేను రాజకీయం చేయడం జరిగింది. నా కార్యకర్తలకు కానీ ఆలగడ్డ ప్రజలకు కానీ నంద్యాల ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కలిగిందో చెప్పండి. ఈరోజు అవినీతి మరకలు మా మీద వేస్తున్నారు. ఏం అవినీతి చేపిస్తే ఒకసారి చూపించారు. మీరు చెట్టులో ఆలగడ్డలో అఖిలప్రియ గారు చేసినంత అవినీతి ఎవ్వరూ చేయలేదు. నిజమా? నేను నీరు చెట్టులో నేను అవినీతి చేశాను ఒక ప్రూఫ్ చూపించండి. నేను నీరు చెట్టు కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత నా విజిలెన్స్ వాళ్ళు వచ్చి 3 నెలలు మొత్తం అన్ని పనులన్నీ ఆపేశారు. ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేశారని చెప్పి 3 నెలలు విజిలెన్స్ వాళ్ళు చుట్టూ తిరిగినప్పుడు ఒక్కటి కూడా బయట పెట్టలేకపోయినారు. ఎందుకు? నేను ఒక్కడికి కూడా ఫోన్ చేయలేదు. అధికారంలో ఉంటే ఇంకెందుకు బయట పెడతారు? ఇప్పుడు విజిలెన్స్ పెట్టిమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. విశాఖ భూకుంభకోణం అంతా జరిగితేనే తవ్వి ఆఖరికి ఒక ఎంఆర్ఓని బలపరిచయం చేసిన పరిస్థితి టీడీపీ హయాంలో నెలకొంది. ఈరోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో మీ ఇలాకాలో అవినీతి జరిగిందని చెప్పడానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీరు చెట్టు కార్యక్రమంలో అవినీతి జరిగిందని ప్రూఫ్ చేయించమని చెప్పండి. మీరు ఏం చెప్పినా నేను అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిట్ ఏర్పాటు చేస్తున్నారు. నీరు చెట్టు పైన నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి లక్షణంగా చేయండి, నాకు అభ్యంతరమే లేదు.
లక్షణంగా చేయమని కూడా దీని చెప్పండి. మీద చాలా జోరుగా ముందుకు పోతున్నారు. కాదండి, నేను చెప్తాను అవినీతి కార్యక్రమాలు ఎక్కడ జరిగినాయని చెప్పి మీరు వెళ్ళి చూపిస్తారా? ఇప్పటికిప్పుడు వాళ్ళు గెలిచి కూడా 2 నెలలు 3 నెలలు కూడా కాలేదు, ఆల్రెడీ అడ్డంగా రోడ్లకి మీద అడ్డంగా బోర్డులు వేస్తున్నారు. ఆ బోర్డులకి కమిషన్లు తీసుకుంటున్నారు, కలెక్షన్లు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో. అవన్నీ చూపించమని చెప్పండి. ఈరోజు అవినీతి అనేది ఏం చేస్తున్నారు? బోర్డులు వేస్తున్నందుకు, బోర్డులు కానీ లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు 25% కన్నా తక్కువ జరిగిన పనులన్నీ ఆపేయమన్నారు. 25% కన్నా ఎక్కువ జరిగిన పర్సంటేజ్ జరిగిన పనులన్నీ స్టార్ట్ చేసుకోమన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్ని కూడా. అయినా కూడా 25% కన్నా ఎక్కువ జరిగిన పనులన్నీ కూడా కాంట్రాక్టర్లు అందరికి ఫోన్లు చేసి రమ్మని చెప్తున్నారు. ఎందుకు రమ్మంటున్నారు? ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి బురద జల్లడమే. అధికారంలో ఉంటే అందరూ అక్రమాలు చేస్తున్నట్టేనా? అధికారంలో ఉంటే ఎవరు మంచి పనులు చేసేవాళ్ళు లేరా? అఖిలప్రియ గారిని నమ్ముకొని ఎంతో ఆళ్లగడ్డలో వాళ్ళని కాదని బనగానపల్లె ఆత్మకూరు చెందిన వారి బంధువులకు ఎన్నో కాంట్రాక్ట్ పనులు కావచ్చు, నీరు చెట్టు పనులు కావచ్చు, అన్ని కూడా అప్పగించారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియ నమ్ముకున్న జనమే లేరా అన్న విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. చూపించండి, ఎవరికి నా బంధువులకి ఎవరికి ఇచ్చినాను నేను వర్కులు ఎవరు రైతులు చేస్తున్నారు? బనగానపల్లి అంటే కాట్సాని రామరెడ్డి గారు మీ మామగారు, మీ బంధువులు అవుతారు. ఇంకా అలా తీసుకుంటే అందరు కూడా అంటే కాట్సాని రామరెడ్డి గారు నేను రూలింగ్ లో ఉండి ఆయన వచ్చి ఇక్కడ పనులు చేస్తే మీతో వాళ్ళు ఊరుకుంటారా? ఆయన వచ్చి పనులు ఆయన వర్గీయులు కదా, ఆయన మాటతో మీరు ఆయన అంటే ఇప్పుడు నేను వెళ్ళి బంగానపల్లిలో వర్కులు చేస్తానా? ఏమో చేయొచ్చేమో. ఇది బాగుంది, వినడానికి చాలా బాగుందండి. చేయొచ్చేమో వాస్తవం. అంటే వీళ్ళు ఊరుకుంటారా? ఇక్కడ వీళ్ళు ఊరుకుంటారా? అంటే అక్కడ ఆయన అడ్డా కదా, అది కాట్సాని రామరెడ్డి గారి అడ్డా కదా బనగానపల్లి. వీళ్ళు ఊరుకుంటేది ఏముంది? అల్లగడ్డలో చేస్తే ఇబ్బంది. కాట్సాని రామరెడ్డి గారు ఇక్కడ పనులు ఇస్తే వీరు ఊరుకోరు. అంటే వాళ్ళు అంటే అపోజిషన్ లో పార్టీలో నేను ఉండి నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నేను బాగుపడుతున్నానంటే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోరా? మీ వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మీ మీద కంప్లైంట్ చేస్తే ఏం జరిగింది? ఎవరు ఇక్కడ వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అఖిలప్రియ గారు మమ్మల్ని దానికి నీరు చెట్టుకి సంబంధం లేదు. నీరు చెట్టుకి ప్రతి అంశంలో ఇక్కడ కాంట్రాక్ట్ పనులు కూడా, ఇక్కడ ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నా కూడా అన్ని కూడా నా బనగానపల్లికి అక్కడికి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ బంధువులకి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేసినా ఆయన ఎలా మిన్నకుండిపోయారు. ఈ రోజు అదే జరుగుతుందేమో. మీరు చెప్పేదానికి ఏదైనా ప్రూఫ్ ఉంటే నేను మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వింటున్నా మీరు చెప్పేది. నేను బనగానపల్లిలో నేను ఎందుకు వర్కులు ఇస్తాను, వాళ్ళు వచ్చి ఈడెందుకు వర్కులు చేస్తారు? బనగానపల్లిలో మీరు వర్కులు ఇవ్వలేసింది కాదు, ఇక్కడ చేయాల్సిన పనులు, ఆళ్లగడ్డలో చేయాల్సిన పనులు కూడా అదే కదా అడిగేది. ఇక్కడ మనుషులు లేరా? అక్కడ బంధువుల్ని ఇక్కడికి పిలిపించి మరి పనులు చేయించాలి. నేనే మిమ్మల్ని అడుగుతున్నా, నాకు ఇక్కడ నా వాళ్ళు లేరా? నా వాళ్ళకి ఇచ్చుకోకుండా నేను అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకో? అది మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీకు మీ వాళ్ళు చూపించండి, మీ బంధువులు కనిపించారని ఆళ్లగడ్డలు ఎవరిని అడిగినా చెప్తారు. ఒకరి పేరు చెప్పండి. నేను చూపించడం ఒకరో ఇద్దరంటే నా బుర్ర సరిపోవడం లేదంటే. మీ బుర్ర అయిపోయింది. మీరు బుక్కులన్నీ క్వశ్చన్లు రాసుకొని వచ్చిన మీకు బుర్రలో అన్ని లేవంటే ఎట్లా? చూడండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎన్ని ఇబ్బందులు పడినాము, ఎన్ని కష్టాలు పడినామో అందరికీ తెలుసు. మేము రూలింగ్లో వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసుకోవాలనేది, ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బందులు పడకుండా ఏమేమి చేసుకోవాలనేది ఒక ప్లాన్ ప్రకారంగా మేము చేస్తూ వచ్చినాము. ఎక్కడ కూడా ఈ వర్కుల కాడ కానీ దానిలో కాడ కానీ మేము కొట్లాడి ఒక మా స్థాయి కన్నా మేము కింది స్థాయికి వెళ్ళి మేము పనులు చేయాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు, రాదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకంటూ ఒక పేరుంది. ఒక బయటికి వెళ్ళగానే భూమా కుటుంబం అంటే మమ్మల్ని ఒక విధంగా చూస్తారు, మాకు ఒక రెస్పెక్ట్ ఉంది, మా ఫ్యామిలీ అంటే ఒక మంచి మర్యాద ఉంది. అటు తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ఇతర ఫ్యామిలీస్కి అంత మర్యాద లేదంటే అట్లనే కాదు, మాకు అలవాటు లేదని అంటున్నాను. మాకు ఆ అలవాటు లేనప్పుడు మేము ఆ స్థాయికి దిగజారి మేము వాళ్ళకి వర్కుల కాడ వీళ్ళకి వర్కుల కాడ కొట్లాడి ఇచ్చేసుకోవాల్సిన ఒకరి ముందర, అది కూడా మా కార్యకర్తల దగ్గర చేయాల్సిన కర్మ మాకు పట్టలేదని నేను అనుకుంటున్నాను. కార్యకర్తలు గారు చేయాల్సిన అవసరం మీకు అధికారికి ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారు, వాళ్ళకి టెండర్ ఓకే చేయండి అని చెప్తే అయిపోయింది కదా మంత్రి. అవునండి, కానీ మీరు చెప్పేది ఏంది, అటుపక్క నుంచి వస్తున్నారు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్కులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అంత అవసరం ఇక్కడేం పడింది అంటున్నా. ఇక్కడ ఇవ్వాలనుకుంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఫోన్ చేసి మా వాళ్ళకి ఇచ్చుకుంటాం కదా. అదే కదా నేను నాకు అనుమానం వచ్చింది. అంత అవసరం మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మీరు దాంట్లో రైట్ ఇన్ఫర్మేషన్ బనగానపల్లి నుంచి కానీ ఇంకొకరు కానీ ఇక్కడికి వచ్చి పనులు చేయాల్సిన అవసరం వాళ్ళకి పట్టలేదు. వాళ్ళకి ఇబ్బంది, నాకు ఇబ్బంది. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ఒకటైనా కూడా రాజకీయంగా వాళ్ళు ఒక స్టాండ్లో ఉన్నారు, మేము ఒక స్టాండ్లో ఉన్నాం కాబట్టి రెండు మిక్స్ చేస్తే రేపు పొద్దున ఎవరికైనా మాకు కూడా ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బంది. సో అటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయాల్సుకున్న రాజకీయం మేము చేసుకుంటాం, వాళ్ళు చేయాల్సుకున్న రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చేసుకున్న వర్కులు అవసరం లేదు.
ఇక్కడ ఏదైనా వర్కులు ఉంటే మాత్రం ఇక్కడున్న వాళ్ళు చేసుకుంటారు, కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు చేసుకున్నారే కానీ దీనికి మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చినా, వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినా కాదు, రైతులు అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవడం జరిగింది. ఓకే, గెలుపోటములు సర్వసాధారణము. అయితే 2019 ఎన్నికలు మీరు ఓడిపోయారు. అంటే మీ ఓటమికి దారితీసిన ప్రధాన కారణాలు ఏంటి అని మీరు ఏమైనా విశ్లేషించుకున్నారా? అంటే నేను ఇక్కడ లోకల్గా వీళ్ళ మీద పోటీ చేస్తున్నాను అనుకున్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నామని మాకు అర్థం కాలేదు. అదేంటది? ఎందుకంటే ఈ ఎన్నికలు చూస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ 175 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు అని మాకు అనిపిస్తుంది. 175 నియోజకవర్గాల్లో ఆయన చూసి ఓట్లు వేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం, అందుకు అట్లా అంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మరి పనులు చేయడంలో కానీ రాజకీయంలో కానీ మాకున్న గ్రామంలో ఉన్న మాకు స్ట్రాంగ్గా ఉన్న గ్రామాల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మాకు రావాల్సిన గ్రామాల్లో కూడా మాకు మెజారిటీ రాలేదు అన్నప్పుడు చాలా డౌట్లు మాకు స్టార్టింగ్లో రావడం జరిగింది. ఏమన్నా మీరు అందుబాటులో లేరు, అభివృద్ధి సరిగా చేయలేకపోయారని అనుకోవచ్చు కదా? ఎందుకు అనుకోవాలా? ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం మీరు చెప్పండి. విజయవాడ, అమరావతి, హైదరాబాదు, వైజాగ్లకు పరిమితమయ్యారు తప్పితే నియోజకవర్గంలో అందుబాటులో ఉంది తక్కువ. అభివృద్ధి అనేది ఇప్పుడు పట్టణాన్ని తీసుకుంటే ఇక్కడ మార్కెట్ యాడ్ ఉంది, దుర్గంధ భరితంగా ఉంటుంది. అక్కడ కనీసం ముక్కుపుట్టలు అదిరిపోయేంత వాసన వస్తుంటుంది. అక్కడ కనీసం ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, టౌన్లో ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. ఆసుపత్రి అన్నారు, అది మీరు ఏదో లాజిక్ చెప్పారు, 30 పడకల నుంచి 50 పడకలే కావాలి, తర్వాతనే అప్గ్రేడ్ అవుతుంది అనేసి. ఈ రోజుకి మీకు చాగల్మర్రి అవన్నీ ఇక్కడ ఉన్నా కూడా ఈ రోజుకి తాగునీటి కటకట ఉంది. ఈ రోజుకి ట్యాంకర్లతో నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఈడ దాపురించింది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక అఖిలప్రియ గారికి మళ్ళీ ఓటేజ్ గెలిపించినా సాధించేది అంటే మీరు చెప్పేది ఏంది? ఈ 2 సంవత్సరాల్లో నేను ప్రజలకి అందుబాటులో లేను, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని నాకు ఓట్లు వేయలేదని మీరు అనుకుంటున్నారా? అని మీరెందుకు అనుకోవడం లేదంటే? నేను ఎందుకు అనుకోవడం లేదంటే ఒకటి, నేను వాస్తవంగా నాకు కనిపించేది నేను చెప్తాను మీకు. ఆలగడ్డలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే స్థానికంగా నేను కావాలి అంటే నా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. సెంట్రల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలా, ఆయన గెలవాలా, ఆయనని ముఖ్యమంత్రిగా చూసుకోవాలా, ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక ట్రెండ్ జనాల్లోకి రావడం జరిగింది. సరే, ఇక్కడ నా పరిస్థితి నేను ఒకసారి చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా నాకు ఈ పనులు చేయలేదనో లేకపోతే ఈ ప్రాబ్లం ఉందనేది కూడా నాకు చెప్పిన వెంటనే కూడా ప్రజలకి ప్రతి క్షణం కూడా నేను అందుబాటులో ఉన్నాను. నేను ఆలగడ్డకి వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కూడా నేను ఏది కూడా ప్రజలకు సంబంధించింది ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. అది రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, లేకపోతే ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కానీ, లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు అధికారులతో మాట్లాడి వాళ్ళ వెంటబడి చేయించడంలో దాన్ని కానీ ఎక్కడ కూడా నేను బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా నేను నిజంగాంటే నేను పనులు చేయలేకపోయినానా, లేకపోతే నిజంగాంటే నేను ఎక్కడైనా ఏదైనా మిస్ అయినానా, నేను ఏదైనా నా సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉందా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. నేను కూడా ప్రతి ఒక్క గ్రామంకి తిరుగుతాను, ఓట్లు అడుగుతాను, స్థానికంగా ఉన్న వాళ్ళని కరెక్ట్ పర్సన్స్ పెట్టడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో కూడా నేను ట్రై చేస్తాను. దీనికన్నా ముందు కూడా నేను కూడా చాలా ఆలోచన చేశాను. మీరు చెప్పినట్టుగా కూడా నా సైడ్ నుంచి నిజంగా ఏమైనా మిస్టేక్స్ జరిగాయా, లేకపోతే నేను ఎక్కడైనా ఏదైనా నెగ్లెక్ట్ చేశానా, దానివల్ల ఈ రిజల్ట్స్ రావడం జరిగింది అనేది కూడా నేను కూడా చాలా ఆలోచించడం జరిగింది. ఎంత ఆలోచించినా ఇటువంటి రిజల్ట్స్ అనేది రాకూడదు. అంటే మరీ 30,000 మెజారిటీ వచ్చేంత 37,000 మెజారిటీ వచ్చేంత నేరాలు ఘోరాలు ఇక్కడ ఎవరు చేయలేదు. అదేవిధంగా పనులు చేయకుండా ఎవడు కూడా ఖాళీకి కూర్చోలేదు. చేయాల్సిన పనులు చేశాము. మనకి ఉన్న బడ్జెట్లో ఎంతైతే కొట్లాడి తీసుకోగలుగుతామో అంతవరకు నేను చేసుకోగలిగినాను. సో ఇవన్నీ కారణాలు కూడా నేను ఆలోచించడం జరిగింది. సో మిగతా కారణాలు, పెద్ద కారణాలు ఏమున్నాయో మనకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి అయితే నేను చేయగలిగినది నేను చేశాను. అఫ్కోర్స్ ఇంకా చేసి ఉండాల్సింది, అది మనకి లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ టైం ఉండడం వల్ల చేయలేకపోయానని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా నేను మాత్రము ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏదైనా నేర్చుకోవడంలో కానీ నేను ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. అది రైతులకు సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే మహిళలకు సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే స్టూడెంట్స్కి సంబంధించిన విషయంలో కానీ, మీరు ఇందాక చెప్పినట్టు డ్రైనేజ్కి సంబంధించిన విషయంలో కానీ, ఇవన్నీ కూడా నేను చాలా ఆలోచించి, లేకపోతే వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మీరు ఇందాక చెప్పినట్టు చాగల్మరిలో
చాగల్మరి ఒకటే కాదు, సిరివెల్ల చాగల్మరి చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్. ఆ చెరువులు నింపడానికి మేము పడిన ఇబ్బందులు తిప్పలు ఎవరికి తెలియదు. సిరివెల్లలో చెరువు నింపడానికి అధికారులతో మాట్లాడి, పైన మినిస్టర్లతో మాట్లాడి, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వీళ్ళకి ఫోన్లు చేయించుకొని వీళ్ళని గట్టిగా వీళ్ళు వెంటబడి చెరువుకి నీళ్ళు ఇప్పించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం సిరివెల్లలో. ఆ చెరువు నింపడానికి మేము చాలా ప్రయత్నాలు వర్షాలు పడకపోయినా కూడా నేను నీళ్ళు తీసుకురావడం జరిగింది. నంద్యాలలో కొట్లాడతారు, మళ్ళీ శ్రీశైలంలో కొట్లాడతారు నీళ్లు కావాలని చెప్పి. వాళ్ళందరినీ దాటుకొని నీళ్లు తీసుకురావడం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అది కాకుండా చాగల్మరిలో ఉంది. చాగల్మరిలో చాలా ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. దానికి సంబంధించిన ఓఎస్ ట్యాంక్ కానీ లేకపోతే పైప్ లైన్స్ కానీ అవన్నీ కూడా పెట్టించడం జరిగింది. దాదాపుగా 60% ప్రాబ్లం మేము సాల్వ్ చేయగలిగినాం. అక్కడ రోడ్లు వేయాలంటే ప్రాబ్లం, మొన్నటి వరకు ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ అనేది సర్పంచ్లు వాళ్ళు ఉండే కాబట్టి మా చేతిలో ఏం ఉండడానికి ఇది చేయడానికి లేదు రోడ్ల వరకు. సిరివెల్లలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చేసరికి పైప్ లైన్ నేను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి, నేను ప్రభుత్వం డబ్బులు కాదు, నేను సొంతంగా 10 లక్షలు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేయించినాను. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ట్యాంకర్లు తిప్పుతున్నాము. మనకి ఫండ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం లిమిటెడ్గా చేయగలిగినాం, కానీ లేకపోతే అసలు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది పర్మనెంట్ సొల్యూషన్. సిరివెల్లకి చాగల్మరికి ప్రతి ఒక్క ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ కూడా మేము శాంక్షన్ చేయించుకోగలిగినాము. సార్, అభివృద్ధి పట్ల బాగా అవగాహన చేసుకున్నారు, చాలా అభివృద్ధి చేశారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఒకటే ఇక్కడ కలగా ఉంది, డిగ్రీ కళాశాల. అంటే గతంలో 50-60 సంవత్సరాల క్రితం వరకు, అంటే మీ నాన్న పెద్దనాన్న మీ తాతల కాలం నుంచి వరకు ఒకటి ఉంది, పెద్ద పాపం గారని అక్కడ 16.5 ఎకరా స్థలం కూడా ఇచ్చారు. ఆవిడ ఇచ్చిన స్థలంలో ఇప్పటికీ హై స్కూల్ ఉంది, జూనియర్ కాలేజ్ కట్టారు. కానీ అక్కడ డిగ్రీ కళాశాల కట్టాల్సినంత స్థలం ఉన్నా కూడా కట్టలేకపోయారు. కానీ మీ హాయంలోనే అది నోచుకుంటుందంటే అది కూడా కాలేదు. ఇప్పుడు చూస్తే మీ వర్గీయులంతా కూడా ఖాళీ స్థలాన్ని అంతా కూడా కబ్జా చేసే పనిలో పడ్డారు. చిన్న కరెక్షన్, ఇక్కడ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయ్యింది. మరి ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేయకపోతే వీళ్ళు కట్టుకోవచ్చు. ఆల్రెడీ శాంక్షన్ అయింది, జీవో కూడా వచ్చింది, మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పండి. ఫండింగ్ వచ్చిందా, అలొకేషన్ జరిగిందా? మొత్తం జీవో వచ్చేసింది, కాకపోతే ఫండ్స్ రిలీజ్ చేసి భూమి పూజ చేయలేకపోయారు. భూమి పూజ చేయడానికి మనకి అప్పుడే కోడ్ వచ్చింది. ఓకే, ఎన్నికల కోడ్ వచ్చింది. అయిపోయే ముందు ఎలాగైనా అబ్బూచుని చూపించి గెలిచావా, ఓట్లు రాబట్టుకోవాలనుకున్నారు. చూడండి, ఓట్ల కోసం పనిచేసేదానికి మాకు ఓపిక లేదు, లేకపోతే అంత అవసరము మాకు లేదు. ఓట్ల కోసం చేసేదానికి కాదు. నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు, నేను మంత్రిగా అయినప్పుడు నేను ఇచ్చిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి నేను కష్టపడడం జరిగింది. ఒక యంగ్ మంత్రిగా, ఒక విద్యావేత్తగా ఉన్న మీరు వచ్చినట్టే డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలని ఆలోచన ఎందుకు చేయరు? ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటే, పేద విద్యార్థులు అంతా కూడా ఇక్కడ వ్యాపారమయమైపోయిన ప్రైవేటు డిగ్రీ కళాశాలలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరే వీరికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొస్తాం, మీరు ఎందుకు అనుకోలేదు? డెఫినెట్గా చెప్తాను, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. నేను డిగ్రీ కాలేజ్ ఒకటి, తర్వాత రుద్రవరంలో జూనియర్ కాలేజ్ ఒకటి, ఈ 2 ప్రపోజల్స్ తీసుకొని నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లేకపోతే గంటా శ్రీనివాసుల దగ్గరికి చాలాసార్లు తిరగడం జరిగింది. మొత్తం బడ్జెట్ అంతా మనకి ప్రాబ్లం ఉంది. డిగ్రీ కాలేజెస్ అన్ని లాస్ట్లో మనం చేద్దాము, ఇప్పుడు మనకి బడ్జెట్ ప్రాబ్లం ఉంది. కొన్ని వరకే ఏదైతే ముఖ్యమంత్రి గారు, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, ఆయన పర్సనల్గా ఏదైతే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రామిస్ చేశారో, ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత అన్ని కూడా సెకండ్ ఫేజ్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ రుద్రవరంకి జూనియర్ కాలేజు జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు చెప్పినట్టు డిగ్రీ కాలేజ్కి కూడా జీవో ఇవ్వడం జరిగింది. అది కూడా సెకండ్ ఫేజ్లో. ఆలగడ్డ లేకపోతే కూడా గంటా శ్రీనివాసులు గారితో నేను పర్సనల్గా మాట్లాడి, ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉంది, మా అమ్మ ఇచ్చిన ప్రామిస్, మా నాన్న ఇచ్చిన ప్రామిస్, ఇది నేను తప్పకుండా తీసుకురావాలని చెప్పి సతీష్ చంద్ర గారి దగ్గర, లేకపోతే ఈయన దగ్గర, గంటా శ్రీనివాసులు గారి దగ్గర ప్రతిసారి లాస్ట్లో క్యాబినెట్ మీటింగ్, ఐ థింక్ 2-3 లాస్ట్ క్యాబినెట్ మీటింగ్స్ తీసుకున్న డెసిషన్లో ఆలగడ్డ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మేము కూడా ఏమి వెళ్ళంగానే పనులు అక్కడ ఏం జరగవు. ఫండ్స్ ప్రాబ్లం ఉంటాయి. ఉన్న ఒక 100 కోట్లు ఉంటే ఆ 100 కోట్లు జిల్లాలో ఉన్న అందరూ కొట్లాడుకోవాలి. ఎవరికి ఎంత వస్తే అంత అవసరం అనిపిస్తే నిధులన్నీ తెచ్చి ఒకే చోట కుమ్మరిస్తారు. అవసరం లేదనుకుంటే నిదానం అవుతాయి అన్నమాట పనులు. అంతే కదా మేడం? అంటే మీరు నంద్యాల ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అంతే కదా. నంద్యాల అనేది చాలా 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 ప్రాబ్లమాటిక్ ఏరియా. వెనకబడిన ప్రాంతం మరి నంద్యాల. ఒక్క నిమిషం నేను చెప్పేదినండి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు భూమా నాగిరెడ్డి మీద, ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ రోజు ఆయన స్వయంగా చూసి
మిగతా నాయకులు ఎవరు అంత అప్పట్లో నంద్యాల ఎమ్మెల్యే ఉన్న శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఇంత సీరియస్గా ప్రాబ్లం ఉందని ఎప్పుడు చెప్పలేదు. ముఖ్యమంత్రి గారితో వాళ్ళు చాలా క్లోజ్గా ఉండినారు, చాలా పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా రోడ్ వైడింగ్ గురించి కానీ లేకపోతే 10,000 మందికి ఇల్లు కట్టించారన్న దాని గురించి ఎప్పుడు వాళ్ళు మాట్లాడడం జరగలేదు. కానీ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు వచ్చారో భూమా నాగిరెడ్డి గారు వెళ్ళి అడగనగానే చేస్తారనుకుంటున్నారో దానికోసం కూడా మేము కొట్లాడాల్సి వచ్చింది. మేము వెళ్ళి అడిగిన వెంటనే ఎవరు పనులు చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. అధికారుల వెంట తిరగాల్సి వచ్చింది, వాళ్ళని మేము బతిమాలాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఉన్న నిధుల్లో ఎట్లా ఎవరికి అనేది అని మేము మిగతా మంత్రులు కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఆ రోజు నంద్యాలలో చేయడానికి ముఖ్య కారణం కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో చేయకపోతే మళ్ళీ ఎప్పుడైనా జరగడానికి అవకాశం ఉండేదా నంద్యాలలో? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, చేస్తే ఒక మాట అంటారు, చేయకపోతే ఒక మాట అంటారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన మీద అభిమానంతో చేయడం తప్పు కాదు కదా. చేశారు, నంద్యాల ప్రజలు బాగుపడినారు. అభిమానంతో చేయడం కాదు, ఎలాగైనా అది ఎందుకంటే ప్రెస్టేజ్ అక్కడ గెలిచి తీరాలి, గెలవకపోతే అధికారంలో ఉండి కూడా సీటు కోల్పోతే అవమానమైన ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరింపజేసి రాష్ట్రంలో ఉంటే మంత్రివర్గాన్ని అంతా కూడా అక్కడే మోహరింపజేసి పనులు రాత్రింపగలు చకచకా కానించారు. అదే భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు అంత స్పీడ్గా చేయలేకపోయారు? అంత స్పీడ్గా అంటే భూమా నాగిరెడ్డి గారు మరణం తర్వాత వచ్చిన వేగవంతమైన చర్యలు అప్పుడు లేవా? నేను ఒకటి చెప్తాను చూడండి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో ఉన్న భూమా నాగిరెడ్డి గారు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా పార్టీలో ఉండినారు. నేను అదే మీకు ఇందాక చెప్పినాను, ఏ పని చేయాలన్నా ఇది చేస్తే మేము అలుగుతాం, ఇది చేస్తే మేము వెళ్ళిపోతాం, అది చేస్తే మేము వెళ్ళిపోతాం. భూమా నాగిరెడ్డి గారు నేను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరైనా స్వాగతించినారా మమ్మల్ని? ఎందుకు స్వాగతించలేదు? దీనిల కోసమే. ఈ పనులన్నీ జరిగితే ఎవరు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వరు అనే ఒక ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు చేయించినారు? ఎక్కడ భూమా నాగిరెడ్డి గారిని ప్రశాంతంగా బతకనిచ్చినారు? ఒక్క పని మున్సిపాలిటీలో ఒక పని కావాలంటే చైర్మన్ సంతకం పెట్టదు. చైర్మన్ సంతకం పెట్టమని ఏదైనా పైనుంచి ప్రెజర్స్ పెట్టిస్తే శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు అలుగుతారు. ఎన్ని కష్టాలు పడ్డారని మీకు తెలీదా అండి? నంద్యాల ఎంత దరిద్రంగా ఉండేది. ఈరోజు ప్రశాంతంగా మీరు వస్తున్నప్పుడు చూసినారా రోడ్ వైడనింగ్ ఎంత బ్రహ్మాండంగా జరిగిందో? నంద్యాలలో ఉన్నన్ని రోజులు రోడ్ వైడనింగ్ ఎవరు చేశారంటే భూమా నాగిరెడ్డి గారి పేరు చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక చిన్న గల్లీలో ఒక 2 మహిళలు తిరగాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి ఈరోజు రోడ్ వైడనింగ్ బ్రహ్మాండంగా చేసినారు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు అన్ని చివరి వరకు ఆయన చివరి కోరిక నంద్యాల అభివృద్ధి చేసినకపోతే అభివృద్ధి అయ్యేది కాదు. నేను అది కూడా చెప్తున్నా. భూమా నాగిరెడ్డి గారు చివరి కోరిక అందరిని కౌన్సిలర్స్ అందరినీ తీసుకొని పోయి ఇది జరగాల నాకు చివరి కోరిక అనేటట్టుగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్పుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పడినారో అసలు రోడ్ వైడనింగ్ కానానికి అవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటే కారణం అని చెప్పింటే మరి కాకినాడలో చేసినారా ఆ విధంగా? ఒకవేళ గెలవాలని అనుకున్నప్పుడు కాకినాడలో చేసినారా? అట్లా లేదు కదా. కాకినాడలో మేయర్ ఎలక్షన్స్ కదా, ఏదైనా సరే అభివృద్ధి చేయాలి కదా. అక్కడ కూడా మేయర్ ఎలక్షన్స్కి లోకల్ బాడీస్కి అన్నీ ఇంపార్టెంటే నాగరాజు గారు. చిన్న సర్పంచ్ కూడా మనం అనుకుంటాము, ఎందుకంటే మా ఎలక్షన్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. ఏదైనా ఇప్పుడు నంద్యాల ఎలక్షన్లో విన్ అయ్యి కాకినాడలో ఓడిపోతే ఏమంటారు? నంద్యాల చేశారు కాబట్టి కాకినాడలో ఓడిపోయినారని అనుకుంటారు. ఆడ టీడీపీకి ఏం లేదనుకుంటారు. నంద్యాలలో గెలిచినారా? మరి కాకినాడలో గెలిచినారా? అప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అంటే దాని డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది, నేను ఉండనని అనట్లేదు. కానీ దాన్ని బ్లేమ్ చేయడం వల్ల అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా కూడా నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా చేయడం కానీ లేకపోతే అది ప్రెస్టేజ్గా తీసుకోవడం కానీ జనరల్గా జరిగేదే. అది భూతత్వంలో పెట్టి చూసేంత తప్పు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే మా నాన్న చనిపోయినాడు, ఆడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆడ శిల్ప వాళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి. ఇవన్నీ శిల్ప వాళ్ళు ఆ రోజు మరి ఎందుకు అంత మెజారిటీ వచ్చింది? కేవలం అభివృద్ధి చేశామనే కదా. అంత అభివృద్ధి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? 27,000 మెజార్టీ వచ్చింది కదా. 27,000 మెజార్టీ వచ్చినందుకే శిల్ప వాళ్ళ అరాచక వ్యక్తులు అయితే ఆళ్ళగడ్డలో 37,000 మెజార్టీ గంగుల నానికి వచ్చినప్పుడు భూమా ఫ్యామిలీ ఇంకెంత పెద్ద అరాచక వాళ్ళు. మీరు చెప్పినట్టుగా నేను అన్ని అరాచకాలే చేశాను అనుకుందాము, వచ్చే ఎన్నికల్లో చూసుకుందాము. నేను నిజంగా అన్ని అరాచకాలు చేశానని మీరు బయట ఒక్క వ్యక్తితో అనిపించండి, నేను ఒప్పుకుంటా. రాజకీయ సన్యాసమే తీసుకుంటా నేను. అంతే అంటారా? ఇది బాగా రాజకీయ సన్యాసం. నా సంగతి మీకు తెలియదులేండి, నేను అట్లా చెప్పి చేసేద్దాం. మీరు
పార్టీలకు సంబంధం లేకుండా నేను నా పార్టీ వాళ్ళని కూడా బీకే పర్సన్ అన్నారు శంకర్ నారాయణ మీద నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేసుకుంటా. చూడండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, నా కాడికి వచ్చి చెప్తే నేను దానికి ఆన్సరబుల్ కాదు. వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్తున్నా కదా, మీరు పార్టీలకి నేను చెప్పేదినండి, పార్టీలకి సంబంధం లేని వాళ్ళని ఒక కామన్ పర్సన్ పట్టుకొని నేను అరాచకాలు చేశానని మీరు ఎంక్వైరీ చేయండి. మరి అదే శిల్ప వాళ్ళు అరాచకాలు చేశారని మీరు చెప్పించగలరా? నేను చెప్పిస్తా, ఇప్పుడు చెప్పిస్తా, ఖచ్చితంగా తప్పకుండా చెప్పిస్తా. ఎంతమంది కౌన్సిలర్స్ మీద కేసులు పెట్టలేదా వాళ్ళు? భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టడం కరెక్టా మీరు ఒప్పుకోండి, నేను ఇది చేస్తా. భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టడం కరెక్టా అండి? అన్యాయమనే చెప్తాను. అన్యాయమనే చెప్తారు. మరి అన్యాయం చేశారనే కదా మీరు అంటారా? శిల్పా వాళ్ళని అంటారా? శిల్పాభవన్ రెడ్డి వాళ్ళే కదా, వాళ్ళే కేసులు పెట్టించి అంటారు. ఒక్కటి మేడం నాకు అర్థం కాలేదు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయారని మీరు అంటున్నారు, భూమా నాగిరెడ్డి గారు చంపబడ్డారు అని ఆయన అభిమానులు ఈ రోజుకి అంటున్నారు, మీరేమంటారు? భూమా నాగిరెడ్డి గారిని చంపేంత ధైర్యము ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయి భౌతికంగా కాదు, మెంటల్ గా హరాస్మెంట్ చేసి చంపేశారు. మెంటల్ గా హరాస్మెంట్ ఉంటది, మెంటల్ హరాస్మెంట్ ఉందని నేను కూడా చెప్తున్నాను. మెంటల్ హరాస్మెంట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి వాళ్ళకి సహకరించడం లేదు, ఈయన హాస్పిటల్గా పరిమితం అయిపోయి ఈయన సహకరించడం లేదని ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఒక హాస్పిటలైజేషన్లో ఉన్న భూమా నాగిరెడ్డి గారిని మేఘాల మీద అమరావతి పిలిపించుకొని మాట్లాడి అక్కడ ఆయన మందలించి హాస్పిటల్లో ఉన్న నేను ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా వినిపించకుండా అవన్నీ అవసరం లేదు, అవసరమైతే నీకు అక్కడికి హాస్పిటల్ పిలిపించి చికిత్స చేస్తా, నువ్వు ఖచ్చితంగా పని చేసి తీరాలి లోకల్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే మా నాన్న సరే అని తలూపి వెళ్ళిపోతారా? చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేయడం వల్లే ఆ ఒత్తిడి భరించలేకే మీ నాన్నగారిని డాక్టర్ గారు మద్యం తీసుకోవద్దు, స్మోకింగ్ చేయవద్దన్నా కూడా ఆ ఒత్తిడితో అవి తీసుకోవడం వల్లే ఆయన ఒత్తిడి భరించలేక చనిపోయారు. ఆ నెపాన్ని తుడిపి వేసుకోవడానికి, ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పాడమోశారు, బరియల్ గ్రౌండ్ వరకు వచ్చారు అని ఆయన అభిమానులు. నేను అక్కడితో మీరు ఆపేయండి, ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెషర్ పెట్టి మా నాన్నని పంపించినా, మా నాన్న వెళ్ళినా నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదని కాదు. మా నాన్న ఆ కారణానికి చనిపోయి ఉంటే మాత్రం నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదని ఎందుకు లేదు? అంటే ఇంకా రూలింగ్ పార్టీలో ఉంటేనే భూమా కుటుంబం ఉండగలుగుతారు, లేకపోతే ఎందుకు వెళ్ళలేదు? అప్పటికే పార్టీ మారారు అంటే మేము సర్వైవ్ కాలేమా? మీరు చెప్పండి, సర్వైవ్ కాలేమా? అధికారంలో ఎవరైనా సర్వైవ్ అవుతారు, అధికారం లేకపోతే అంటే మేము ఇన్ని సంవత్సరాలు సర్వే కాలేదా? భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు లేరు, బ్యాక్ బోన్ లేరు. లేదని ఎందుకు అనుకుంటున్నారు? భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరి భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు లేకపోవడం వల్ల ఈరోజు భూమా ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న ఆళ్ళగడ్డ అనేది ఈరోజు గంగుల పరమైంది. గంగుల పరం కాలేదండి అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్గా కంటెస్ట్ చేసినంత రిజల్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా సరే ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే ఇంకోటి జరిగిందా అనే డిస్కషన్ నేను తీసుకురాను, ఎందుకంటే అది వేరే చర్చకు వదిలేద్దాము. ఈరోజు రిజల్ట్స్ని బట్టి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది, లేదా మేము చాలా పర్ఫెక్ట్గా చేసామని నేను అనట్లేదు, తప్పులు జరిగినాయి, కానీ ఇంత రిజల్ట్స్ వచ్చేంత తప్పులు అయితే జరగలేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి అనేది కూడా చాలామంది ప్రజలలో మేము చూడడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పడం జరిగింది, ఈ విధంగా జరుగుతుంది, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కష్టాలు పడినారు, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక కామన్ పబ్లిక్కి ఉందని చెప్పేది కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక మార్పు చూడాలి, ఒక చేంజ్ రావాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలే ఓట్లు వేశారని కూడా మేము అనుకుంటున్నాం. ఓకే, ప్రజలు అందుకే ఓట్లు వేశారు. ఓకే, ఓటమి అనేది గెలిపోవడం సహజమే రాజకీయాల్లో, ఓటమిని ఎవరైనా కూడా అంగీకరించాలి. దాన్ని అయితే అఖిలప్రియ గారు అంగీకరించలేదు. నాని గెలుపే కాదు, అది గెలుపని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని చెప్తున్నా కదా. ఎలా అంటారంటే 2014లో మీ నాన్నగారు గెలిచింది కాబట్టి, అందరూ గెలిచింది కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచారంటారా? వాళ్ళ వ్యక్తిగత సరే, ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రస్తుతంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ఏం చేసినారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎందుకు ఆయన చూసి ఓటేశారు మీరు చెప్పండి నాకు. అఖిలప్రియ మీద అంటే నా మీద మరి ఆర్కే వీళ్ళు ఉన్నారు కదా, జనసేన వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళకి ఎందుకు ఓట్లు పడలేదు? అంటే ప్రత్యామ్నాయం ఇంకా వాళ్ళనే చూసుకున్నారు కదా, వైఎస్ఆర్సీపీని అది ప్రత్యామ్నాయంగా ఎందుకు? చూసుకున్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ ఇక్కడ వైసీపీని చూసుకున్నారు, జనసేనను చూసుకోలేదు. నాగరాజు గారు, నేను ఒకటి చెప్తున్నా చూడండి, నన్ను బాగానే ప్రవోక్ చేస్తున్నారు మీరు. నేను ఒకటి చెప్తాను, నిజంగా అంటే అభ్యర్థులను చూసి ప్రజలు ఓట్లు వేసారని మీరు అనుకుంటున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా నేను అరాచకాలు చేశానని చెప్పి. నేను చేసిన అరాచకాలు 2 చెప్పండి మీరు. ఎవరినైనా కొట్టించినానా, ఎవరి మీదైనా కేసులు పెట్టించినా, ఎవరినైనా చంపించినానా, ఎవరిని ఏం చేస్తాను? నాన్నకు ఆత్మీయుడు, నాన్నకు అంతరాత్మ ఆయన ఏవి సుబ్బారెడ్డి గారి మీదే రాళ్ళేయించిన గణిత అఖిల ప్రియ గారిది అని మీ వాళ్ళే, మీ పార్టీ వారు. ప్రజలు కాదు, అందుక ప్రజలు నన్ను ఓడించినారు. గతంలో మీ పార్టీలో ఉండి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు తల్లికి మించిన తనయ 1999 తర్వాత జరిగిన ప్రతి మర్డర్ కేసులో శోభానారెడ్డి గారి హస్తం ఉంది అని ఈ రోజు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళే అంటున్నారు. అఖిల ప్రియ గారు కూడా అదే మెంటాలిటీనే. తనకు ఎవరైనా వ్యతిరేకిస్తే నాగరాజు గారు వాళ్ళు వీళ్ళు చెప్పింది నాకు చెప్పకండి. ఏ మర్డర్ కేసులో మా మదర్ ని ఇంక్లూడ్ చేస్తారు? ఆరోపణలు అదే అంటున్నారు. ఏ మర్డర్? అదే నా ఇంటర్వ్యూలోనే ఆరోపిస్తున్నారు. ఎవరు? ప్రతి మర్డర్ లో, ఏ మర్డర్? ప్రతి మర్డర్ లో జరిగిన తర్వాత వేగ్గా మాట్లాడకండి. మీ మీద రెస్పెక్ట్ తోటి నేను ఇంటర్వ్యూలో కూర్చున్నా. సరే, ఇప్పుడు ఏ మర్డర్ జరిగిందని చెప్పి శోభానారెడ్డి గారి పేరు తీసుకొచ్చినారు? ఏ మర్డర్? 99 తర్వాత అనేది నేను ఆరోపించేది కాదు. మీరు ఒక ఇంటర్వ్యూ చూసింటారు, ఆ ఇంటర్వ్యూలో కొంతమంది ఆరోపించినవి. ఆ తర్వాత మొత్తం కూడా రాజకీయాన్ని నడిపింది, పొలిటికల్ ఫ్యాక్షన్ నడిపిందంతా కూడా శోభానాగిరెడ్డి గారే అన్న ఆరోపణలు మా ఇంటర్వ్యూలో చేసినారు. అదే మీ ముందర ఈ రోజు నేను ప్రస్తావిస్తున్నాను. నేను సరే బానే ఉంది, మర్డర్లు చేసుకుంటా పోతే ఎవడన్నా ఉంటాడా? ఈడ మర్డర్లు చేసుకుంటా పోతే నేను అధికారంలో 2.5 సంవత్సరాలు ఉన్నాను, ఎవరిని మర్డర్ చేసినాను? నా మెంటాలిటీ అట్లయితే ఎవరిని కొట్టించినా, ఎవరిని మర్డర్ చేయించిన? కొట్టించారు, రాళ్లతో దాడి చేయించారు, ఆయన ఆరోపించారు కదా. ఒక నిమిషం, నేను ఆరోపిస్తా. నన్ను ఇంకొకటి ఎవడో ఫోన్ చేసి ఇచ్చేసాను, నేను ఆరోపిస్తా. వాళ్ళని బ్లేమ్ చేస్తారా మీరు? నేను బ్లేమ్ చేస్తారా? ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి టాపికే కాదు ఇక్కడ. ఏవి సుబ్బారెడ్డి గారికి ఆలగడ్డకి ఏం సంబంధం ఉంది? ప్రజలు నాకు అగెన్స్ట్గా ఓటేస్తారండి. మీరు చెప్పిన పాయింట్ నేను ఎందుకు ఓడిపోయినా అంటే ఏవి సుబ్బారెడ్డిని దూరం పెట్టాను కాబట్టి. సుబ్బారెడ్డి గారికి ఆలగడ్డకి సంబంధం లేదంటారా? డైరెక్ట్ ఎలక్షన్ కి ఏమొచ్చినారు? డైరెక్ట్ గా ఏమన్నా ఇక్కడ ఇన్వాల్వ్ అయినారా? ఏవి సుబ్బారెడ్డి గారు సైకిల్ ర్యాలీ చేయాలని వచ్చినప్పుడు మీరు వ్యతిరేకించి అతనిపై రాళ్ళు వేయించారని అప్పుడు మొత్తం కూడా మీడియాలో హల్చలేంది. ఏవి సుబ్బారెడ్డి గారు కూడా అఖిల ప్రియ గారే గుండాలని, అఖిల ప్రియ గుండాలను అన్నిపై దాడి చేశారని ఆరోపించారు కదా. దానికోసం ప్రజలు నాకు ఓట్లేదని అంటున్నారా మీరు? అంటే అంటున్నాను అన్నమాట. దాడులు చేయించారా అంటే ఎగ్జాంపుల్ ఒక చెప్పాను, నేను అనడం కాదు. కాదు అట్లాంటప్పుడు నేను గంగులోల మీద చేపిస్తా కదా, ఏవి సుబ్బారెడ్డి మీద చేపిస్తే ఏవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాదు కదండి. మీ పార్టీలో ఉన్న ఏవి సుబ్బారెడ్డి గారిని మీరు అణచివేతగా అణచివేశారు అని ఆయనే అన్నారు. ఇప్పుడు నేను అనేది కాదు. ఓకే, అఖిల ప్రియ గారు నా మీద టాపిక్ ఇంకొక యాంగిల్ కి తీసుకెళ్లిపోతున్నారు. ఈడ నేను ఎందుకు ఓడిపోయినా అనేది టాపిక్ అంతే కదా. ఇప్పుడు అందరూ మిద్దె రాంపులయ్య గారు కావచ్చు, మీ నాన్నగారికి ఆత్మీయుడు, గతంలో మీ నాన్న కోసము ఆయన మర్డర్ కేసులో కూడా ఇరుక్కున్నారు, లైఫ్ పడిందని ఆయనే అంటుంటారు. ఆయనను పట్టించుకోలేదు మీరు. ఏవి సుబ్బారెడ్డి గారు నాన్నగారికి ఎంతనో, ఐ థింక్ మీరు బాబాయ్ అని పిలుస్తారు అనుకుంటా ఆయన్ని. బాబాయ్ మామ అని పిలుస్తారు, చాలా ప్రేమగా పిలుస్తారు. ఒక కుటుంబంలా ఉండేవారు. చూశారనమాట. ఒక వీడియోలో మాట్లాడిన ఒక వాయిస్ రికార్డింగ్ కూడా ఒకసారి హల్చలేదు. ఆ దాంట్లో ఏవి సుబ్బారెడ్డి గారి మాటలు కూడా మీరు వింటారంటే భూమా నాగిరెడ్డి వేరు కాదు, ఏవి సుబ్బారెడ్డి గారు వేరు కాదు, ఇద్దరు ఆత్మ అంతరాత్మ అనేది అందరికీ తెలుసు. అలాంటి ఏవి సుబ్బారెడ్డి గారికి మీకు ఉభేదాలంటే ఏవి సుబ్బారెడ్డి గారు మీ మీదనే సీఎం గారికి ఫిర్యాదు చేయలేదా? సీఎం గారు మీ ఇద్దరిని పిలిపించి రాజీ ప్రయత్నాలు చేయలేదా? మీరే చెప్పండి. కాదు, నాకు అర్థం కావట్లేదు ఇది. ఐ థింక్ మీ షో ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంకా ప్రాణమిక్తు, సరే ఫ్రెండ్స్ అంతవరకు మేము కూడా ఒప్పుకుంటాము. వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఏమేమి డిఫరెన్సెస్ నాగరాజు గారు ఒక్క నిమిషము. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో అందరికన్నా బాగా నాకే తెలుసు. నాకంటే ఎవరికి తెలిసేది ఇది కాదు. సో భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఎంతవరకు రాజకీయం చేస్తున్నారు, ఎంతవరకు ఫ్రెండ్షిప్ ఉన్నదని అందరికీ తెలుసు. కానీ చనిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దయచేసి ప్రతి ఒక్క దాంట్లో ఇంకా భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంకా విడదీయలేని అంత ఇదే ఉంటే ప్రతి ఒక్క పోస్టర్లో ఏవి సుబ్బారెడ్డి గారు పెట్టే పోస్టర్లో మా నాన్న ఫోటో ఏమైనా పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలేదు? నాతో కదా ప్రాబ్లం, మా నాన్నతో ఏం ప్రాబ్లము? ఇవన్నీ మీరు అడగరా ఆయన్ని?
మీరు ప్రతిసారి నా మీద ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా అడుగుతా. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా అడుగుతా. నాగరాజ్ గారు ఒక నిమిషం, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా నేను. ప్రతి ఒక్క మీటింగ్ లో ఏమన్నా మా నాన్న పేరు చెప్పుకొని మీటింగ్లు పెడుతున్నాడా, మా నాన్న వల్ల ఆయనకి 10 వచ్చినామని చెప్పుకుంటున్నాడా? లేదు కదా. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. భూమా కుటుంబంకి నా స్టాండ్ నాకు ఉండాలా, నేను సపరేట్ గా పోతానని నేను అనుకుంటున్నాడు. పోనీయండి, నా స్టాండ్స్ నాకున్నాయి, మాది సపరేట్, మేము చూసుకుంటున్నాము. సో మళ్ళీ మీరు ఏవి సుబ్బారెడ్డి గారికి మాకు ఏమేమి జరిగినాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, నేను ఎందుకు దూరం పెట్టాను అనేది గతం, అది అయిపోయింది. మేము ఆయన పనులు ఆయన చూసుకుంటాం, నా పనులు నేను చూసుకుంటున్నాను. మళ్ళీ మీరు అది ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చి ఏవి సుబ్బారెడ్డిని దూరం పెట్టినాను కాబట్టి, ఆయన మీద రాళ్ళ దాడి చేపించినాను కాబట్టి ప్రజలు నా మీద నమ్మకం పోగొట్టుకున్నారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అనేది మీకు తెలియదు. భూమా నాగిరెడ్డి గారు భూమా కుటుంబంని చూసుకుంటారే కానీ ఇంకొక కుటుంబంని ఇక్కడ లింక్ పెట్టుకొని చూసుకోరు. అది మీరు ఒకటి గమనించాలా. ఇప్పుడు గంగులోలు గెలిచినారు సగ బాగానే ఉంది, ఎందుకు గెలిచినారు అనేది మీరు నన్ను అడిగినారు. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు భూమా కుటుంబంకి గంగుల కుటుంబంకి మాత్రమే పోటీ జరిగింది. ఇలా భూమా కుటుంబము గంగుల కుటుంబము పోటీ చేస్తున్నప్పుడు నేను అరాచకాలు చేశానని చెప్పి నాకు ఓట్లు పడలేదని అన్నారు. సరే, వాళ్ళు ఏం మంచి పనులు చేశారు అని వాళ్ళు ఓట్లు వేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నన్ను కానీ అక్కడ అభ్యర్థిని కానీ చూడలేదు. ఇక్కడ చూసింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఓట్లు వేశారని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. లేదు, ఇది డిబేట్ పెడతామంటే అది ఇంకో డిబేట్ పెడతాము, వాళ్ళని కూర్చోమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఆయన ఏం పనులు చేస్తాడో నేనేం పనులు చేస్తాడో నేను డిబేట్ పెడతాను. డిబేట్లో అఖిలప్రియ గారు బాగా మాట్లాడతారు, తెలుసు అందరికీ. అది ఒక్కటి మీరు అన్నారు, ఏవి సుబ్బారెడ్డి గారిని అంశంలోకి తీసుకొచ్చి మళ్ళీ లింకులు పెట్టదన్నారు. నేను లింకు పెట్టా, మీరు అన్నారు నేను అరాచకాలు చేశాను మీరు అంటున్నప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి అన్నప్పుడు నేనేపించలేదు. మీ మామగారే ఆ రోజు ఆయన నోటితో అన్నారని చెప్తున్నా. మీడియా ముందు నేను నమ్మడం కాదు, దాన్ని నివృత్తి చేయండి అంటున్నా. మీ మామగారు అన్నారు, మీ మామగారు సవరించారు, మీరు నివృత్తి చేయండి అంటున్నా. అరాచకాలు చేశానా లేదా నేను ఒప్పుకోవాలా? ఇప్పుడు ఆ దాడి నేను చేయించాను లేదా నువ్వు ఒప్పుకోవాలి, అంతే. అది మీ ఇష్టం, ఒప్పుకోవడం చేశారా లేదనేది మీ ఇష్టం, మీ అంతరాత్మకు తెలుసా. అదే కదా చెప్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించినప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పిన. చూడండి సార్, ఆయనకి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన పద్ధతిలో ఆయన వెళ్తా అంటున్నాడు. అది ఫ్యామిలీ మ్యాటర్స్. అది ఫ్యామిలీ మ్యాటర్స్. మా ఫ్యామిలీనే కదా ఆయన స్టాండ్ అతనికి ఉందన్నప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ అని ఎలా అంటారు మీరు? మా ఫ్యామిలీ ఇంక్లూడ్ ఉందండి, మాకు కలిసి బిజినెస్లు ఉన్నాయి, మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి, అన్ని అవన్నీ నేను మీడియాకి చెప్పాల్సిన. ఆయన వేరు, ఆయనని మా నాన్నతో ముడి పెట్టద్దండి, ఆయన వేరు మా నాయన వేరు. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు మా నాయన ఫోటోలు పెడుతున్నారా, మా నాయన పేరు ఉంటుందా అని ఇంత విభేదించి మాట్లాడుతున్నా మీరు. ఈరోజు ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి మా ఫ్యామిలీ, ఇప్పుడు భూమా ఏవి సుబ్బారెడ్డి గారి విషయంకి వచ్చేసరికి మాకు ఉన్నాయండి, ఫ్యామిలీ ఇవి ఉన్నాయండి, కలిసి బిజినెస్లు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెప్పలేము? ద్వంద్వ వైఖరి ఏంటి? మీకు రిలేషన్ ఉందా లేదా? రిలేషన్షిప్ లేదండి. ఆయన వేలో ఆయన వెళ్తున్నాడు, మా వేలో మేము వెళ్తున్నాం. ఆయన రాజకీయం అయింది, మా రాజకీయం. బిజినెస్ చేస్తామని కాదు నాగరాజు గారు, మీరు దీన్ని ట్విస్ట్ చేయకండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఉన్నాయి. మా నాన్నగారు కానీ ఆయన కానీ కలిసి పెట్టిన బిజినెస్లు ఉన్నాయని చెప్తున్నాను. దానికి మేము పర్సనల్గా మేము మాట్లాడుకునేవి నేను మీడియాకి వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. మీ నాన్నగారు ఆయన కలిసి పెట్టిన బిజినెస్ ఇప్పటికీ కూడా రన్నింగ్ లో ఉన్నాయి, ఆన్ గోయింగ్ లో ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు దాన్ని? ఎవరు ఫాలో చేస్తున్నాము? మరి ఇప్పుడు మీ మధ్య టర్మ్స్ లేనప్పుడు ఇద్దరు కలిసి ఎలా చేస్తారు? ఇప్పుడు మా మధ్యన మీరు పంచాయతీ చేస్తారా? నేను పంచాయతీ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే మీరు అడగండి. మేము బిజినెస్ చేసుకుంటామా, మేము కొట్లాడుకుంటాం అనేది మా పర్సనల్. అది ఆల్రెడీ అయిపోయింది. ఒక రాజకీయ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉన్నప్పుడు మీ పర్సనల్ ప్రజలకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా? ప్రజలకి ఏమైనా ఇబ్బంది? ఆ రోజు రాళ్ల దాడి జరిగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా, ఎవరి మీద ఏ రాయి అంటే నేను రాళ్ళదాడి ఎవరి మీద జరగచ్చు? నాకు సంబంధం లేదు కదా. మీ మీద జరగచ్చు, అతని మీద జరగచ్చు. ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అప్పుడు రాజకీయ నాయకుల మీద ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ఇబ్బంది పడేది ప్రజలే, సామాన్యమైన. ఒక రాయి అటుగా వెళ్తున్న ఒక పాదచారుడు కావచ్చు, ద్విచక్ర వాహన చోదకుడు కావచ్చు, ఎవరి మీదైనా పడే అవకాశం ఉంటుంది. ఎవరి వల్ల జరుగుతుంది? ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఒక గృహిణి కావచ్చు, ఒక కావచ్చు, వాళ్ళ వల్ల గొడవలు. ఆ క్వశ్చన్ నాకు ఎట్లా అప్లికేబుల్ అంటున్నాను. మీరు చెప్తున్నా నేను చేశాను. ఇప్పుడు నాన్నగారు కలిపి చేస్తున్న మీ మామగారే సెలవిచ్చారు. మంత్రి అఖిలప్రియ గారు చెప్పిందంత నిజమనా? ఆయన చెప్పినంత నిజమని మీరు అడుగుతున్నా మేడం మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలా నాగరాజు గారు? అంటే నేను చేశానని చెప్పాలా, చేయలేదు ఇప్పుడు ఒప్పుకోవాలా మీ షోలో? నేను
అయ్యో మరి ఆ నేను question కుటుంబం నాకు చెప్పడం లేదు applicable కాదు. మేడం. కాదు, ఒక అరాచకాలు అన్నప్పుడు ఆయన ఇలా ఆరోపించాడు కదా అదొకటి. అవును. ఎన్నికల సమయంలో నా మీద- అహోబిలం దగ్గర నా జరిగిన మీద సంఘటన చాలా కావచ్చు. మంది ఆరోపణలు చేశారు. ప్రూవ్ చేసేదానికి ఏముందని అడుగుతున్నా నేను. అహోబిలంలో జరిగిన సంఘటన కావచ్చు, ఆ గంగుల ఏం జరిగింది కుటుంబ అహోబిలంలో? సభ్యుల మీద మీ వర్గీయులంతా దాడి చేశారు. ఎట్లా గంగుల కుటుంబ సభ్యుల మీద మీ వర్గీయులంతా దాడి చేశారు. గంగుల మీ భర్త కుటుంబం భార్గవ్ పైన- గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదైంది. మీ కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేశారు. గంగుల వాళ్ళ మీద మేము వెళ్ళి అటాక్ చేసినాము, అందుకు వాళ్ళు మా మీద కేసులు పెట్టినారా? ఆ, అది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్? అంతే మేడం అని అనుకుంటున్నాను నేను కూడా. నాకు అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. మీరు ఒకసారి వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూడండి. ఓకే. మా సిస్టరు, నేను, మా తమ్ముడు, మా హస్బెండ్, మేము నలుగురమే ఆ రోజు ఏజెంట్లుగా కానీ లేకపోతే క్యాండిడేట్లుగా తిరిగింది. మాకు ఆ నంద్యాల ఎన్నికల్లో కొంతమంది వెళ్ళినారు మా కుటుంబ సభ్యులు, ఇక్కడ కొంతమంది ఉన్నాము. మేము నలుగురే తిరుగుతుంటిమి. ఎవరి మీద వెళ్ళి అటాక్ చేస్తారండి? వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాము? మీరు క్వశ్చన్ అడిగినా నేను చెప్పండి. ఆ రోజు మా సిస్టర్ కానీ మా తమ్ముడు కానీ మా హస్బెండ్ నేను మేము నలుగురమే తిరిగినాం బయట. మా సిస్టరు తర్వాత మా సిస్టర్ ఒకటి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్ ఇద్దరు కూడా అహోబిలంలో ఉన్నారు. అహోబిలంలో ఉన్నప్పుడు మీరు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మీరు హోంవర్క్ బాగా చేసుకుని వచ్చారని అనుకున్నాను నేను. మీరు దగ్గర చేసుకుంటాం. ఇప్పుడు చూపిస్తే ఆ వీడియో అది స్పష్టంగా చూపిస్తాను. ఒకసారి చూస్తాను. మీరు చూడండి. చూపించండి. లేలే, మీ వాళ్ళు చాలా విరోచితంగా ముందుకు వచ్చారని చాలా మంది అంటున్నారు. నేను కూడా చూస్తాను మేడం. చూడలేదు ఆ వీడియోలన్నా చూస్తాను. కాదు, నేను మొత్తం మీకు స్టోరీ చెప్తాను, అప్పుడు మీరు కరెక్ట్ చేయండి. కానీ విజువలైజ్డ్ బాగుంటుంది మేడం. స్టోరీ కన్నా వినడం కన్నా చూస్తే బాగుంటుంది నాకు. నేను మీకు చూసేలాగే చెప్తాను స్టోరీ కూడా. అంతేనంటారు? ఓకే. అది మీకు అంత టాలెంట్ ఉంటే నేను చేయలేను. అహోబిలంలో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ మా సిస్టర్ ఇద్దరు కూడా అహోబిలంలో ఉన్నప్పుడు సిస్టర్ మీదకి చాలా దురుసుగా మాట్లాడడం కానీ చాలా ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడడం జరిగింది. ఒక లేడీ, ఒక మహిళ, ఒక అమ్మాయి, సరే మేమేదో మా కష్టాల్లో మేము ఉన్నాము, ఇద్దరు లేకుండా చేసే ఎన్నికల్లో మేము ప్రూవ్ చేసుకోవాలనే ఇదిలో మేము తిరుగుతున్నాము. అక్కడ మేము పోలీసులకి ముందే చెప్పడం జరిగింది, రౌడీ షీట్లని మీరు దయచేసి ఏజెంట్లుగా కూర్చోబెట్టద్దని చెప్పి నేను ఎస్పీ గారికి 2 రోజుల ముందే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లేదు మేడం, అది ఆల్రెడీ ఇచ్చేసారు, మేమేం చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. అహోబిలంలో ఒక రౌడీ షీట్ ఉన్న వ్యక్తి కూర్చోబెట్టే ఏజెంట్గా లేపనానికి మా సిస్టర్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి సిస్టర్ మీద గట్టిగా మాట్లాడడము, ఒక మహిళను కూడా చూసుకోకుండా అడ్డంగా మాట్లాడడం, ఆమె ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మా సిస్టర్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి మా హస్బెండ్కి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మా హస్బెండ్ ఇమీడియట్గా వెళ్ళినాడు. వెళ్ళిన వెంటనే అక్కడ కూడా వాళ్ళు మా సిస్టర్ మీద కమెంట్స్ చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే ఊరుకుంటారా అండి? ఎవరన్నా అంటే ఊరుకుంటారా? మరి లేకపోతే మా అందరికీ ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా? ఎవరి మీద మాకు ఒకరి మీద కూడా కేసులు లేవే ఎప్పుడు కూడా. మేమంతా చదువుకొని సిటీలలో చదువుకొని వచ్చిన వాళ్ళం, మాకేమీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇక్కడ ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు ఎప్పుడు పట్టలేదు. మా తల్లిదండ్రులు చనిపోయినారు కాబట్టి మేము బాధ్యత తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము గొడవలు పెట్టుకొని మర్డర్లు చేసి మేము మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి మా కార్యకర్తలు కానీ మేము కానీ తీసుకురాము. ఇంట్లో ఒక లేడీని, మా చెల్లెల్ని అంటే మా హస్బెండ్ రియాక్ట్ కాకుండా ఎట్లుంటాడు? మా సిస్టర్ మీద కూడా సరే, మా సిస్టర్ని అన్నాడు, మా హస్బెండ్ రియాక్ట్ అన్నాడుగా, మా హస్బెండ్ మీద కేసు పెట్టినారు. మా సిస్టర్ మీద 307 ఎందుకు పెట్టినారు? మామూలుగా అయితే మా సిస్టర్ షీఈ్ ద విక్టిమ్, మా సిస్టర్ మీద 3 అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా మహిళల పైన? మహిళల మీద పెట్టకూడదు మేడం. అక్కడ ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే పెట్టచ్చు. ఏముందని పెట్టినారు అక్కడ? మా సిస్టర్ని ఇన్సల్ట్ చేసినారు. అంతమంది మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద పడుతుంటే రియాక్ట్ కాకుండా ఇంట్లో మగవాళ్ళు ఎట్లా కూర్చుంటారని నాకు అర్థం కాదు. ఆ రోజు జరిగింది అంటే మీరు చెప్తుంది వేరే, మరో రకంగా వాళ్ళు చెప్తుంది వేరే. వాళ్ళ వర్గీయుల్ని అంటే మీకు అనుకూలంగా ఉన్న ఒక సిఐ అక్కడ బంధించి వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి నుంచి పొద్దునకి హింసించాడు. దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు రిపోర్ట్ తీసుకోండి, పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా చాలా క్లియర్ గా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు పెట్టరు కదా. మీ వారు చాలా దురుసుగా వెళ్ళారు అంటే అక్కడ గంగుల నాని గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఇద్దరు కులాల పేరుతో దూషించుకుంటూ నువ్వెంత అంటూ రాజకీయ అన్ని అంత నీచంగా రాజకీయాలు చేయాలి. అప్పటికే అంటే ఆ గొడవ జరుగుతుందని తెలుసుకొని ముందరికి అప్పటికే భార్గవ్ గారు మిత్రులు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి అప్పటికే అక్కడికి వచ్చి చేరుకున్నారు. మొత్తం కలిపి ఒక పథకం ప్రకారమే ఆడ గొడవ చేసి చాలా పెద్ద సినిమా స్టోరీ, నాకన్నా మంచి స్టోరీ మీరు చెప్తున్నారు. యాక్చువల్ గా నేను కళ్ళ కట్టినట్టు చెప్పడం లేదు, మీరు చెప్తారేమో చూశాను. చాలా సింపుల్ ఉంటది, చాలా సింపుల్ ఉంటది. మీరు చాలా
అది ఇంకా ఒక పెద్ద రాయలసీమ సినిమా తీస్తున్నట్టుగా చెప్తున్నారు. అదంతా ఏం జరగలేదు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో సిస్టర్ని అన్నాడు కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి రియాక్ట్ అయినాడు. అది తప్పని కొంతమంది అంటారు, కరెక్ట్ అని కొంతమంది అంటారు. ఇంట్లో లేడీస్ని అంటే ఊరుకోండి, ఇంట్లో కూర్చొని ఎవడుంటాడు, నేనున్నా కూడా రియాక్ట్ అయినా మా చెల్లిని. మీ హస్బెండ్ గారి మీద ఇంత కేసు నమోదైందా లేదా? అయింది. ఓకే. అటు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కూడా కేసు నమోదైంది. అటుపక్క వాళ్ళు కేసులు పెట్టారు, మా మీద కూడా కేసులు పెట్టారు. పోలీసులు పెట్టిన కేసులే ఇవన్నీ కూడా. వాళ్ళు పెట్టింది కాదు, మేము పెట్టింది కాదు. పోలీసులు పెట్టిన కేసు, పోలీసులు పెట్టిన కేసు. ఏమీ లేకపోయినా నిప్పు లేకపోయినా పోలీసులు గొడవ జరిగింది కాబట్టి కేసులు పెట్టినారు. గొడవ జరగలేదని అనట్లేదు, గొడవ జరిగింది. ఉత్త గొడవ జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసుల వరకు పోతాయి అనమాట. ఉత్త గొడవలు జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు. దెబ్బలు తగిలినాయి కదండి, ఆడ పోలీసులకు దెబ్బలు తగిలినాయి, రాళ్ళు వేసుకున్నారు, మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, పోలీసులకి దెబ్బలు తగిలినాయి. ఏమీ చేయలేదు, అన్ని అభివృద్ధి చేసినా అఖిలప్రియ గారిని ప్రజలు ఓడించారు. ఓకే మేడం, ఇక పక్కన పెడతారు. అభివృద్ధి చేశాను కానీ తప్పులే చేయలేదని అనట్లేదు. లోకల్ లెవెల్లో నేను కూడా కొంతమంది క్యాండిడేట్లని నమ్మి కొన్ని విషయాలు వదిలేయడం జరిగింది. నేను నమ్ముకున్న వాళ్ళే కొంతమంది నాకు తెలియకుండా కొంచెం కరప్షన్లో చేశారని కూడా నాకు తర్వాత కొన్ని సంఘటనలు తెలియడం జరిగింది. నేను తప్పులే చేయలేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ఓన్లీ అభివృద్ధి చేశానని నేను అనట్లేదు. నా సైడ్ నుంచి కూడా తప్పులు జరిగినాయి. నాగరాజ్ గారు, ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో జరిగిన శోభానాగిరెడ్డి గారు, భూమానాగిరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన మర్డర్లన్నీ కూడా మా మదర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను మా మదర్ చనిపోయిన 99 తర్వాత జరిగిన, సరే 99 తర్వాత జరిగిన మర్డర్లో మా మదర్ ప్లానింగ్ చేసేది. తర్వాత నాకు ఆ మెంటాలిటీ వచ్చిందని మీరు ఒక పాయింట్ అన్నారు. యాక్చువల్గా మొన్న నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసిన, దాంట్లో ఎవరైతే ఇజిగల రాంపుల్లారెడ్డి ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారో ఆయన అన్నాడు, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోవడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది, వాళ్ళిద్దరు చనిపోయినందుకు చాలా సంతోషపడినామని చెప్పి అంటూ, సరే ప్రత్యర్థుల దగ్గర నుంచి మేము దానికన్నా ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ అంటూ, శోభమ్మ మర్డర్ కేసులో ఇట్లా ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ ప్లానింగ్ ఇవన్నీ చేసేది రాక్షసి అని చెప్పి ఒక మాట అన్నాడు. బుద్ధున్నోడు ఎవడు, రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నవాడు, ప్రజల్లో ఉండేవాడు ఎవడు కూడా, బుద్ధునోడు ఎవడు మహిళల గురించి ఆ విధంగా మాట్లాడు. నిజంగంటే శోభమ్మ కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ప్లానింగ్ చేసి ఈయన మీద స్కెచ్ చేసింటే బతికి బయటపడే ఛాన్సే లేదు. నాకు తెలిసి మా అమ్మ ప్లానింగ్ చేయకుండా మా నాన్నని కంట్రోల్ చేసి వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళింది కాబట్టి ఈరోజు వీళ్ళు బతికి బయటపడ్డారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మాట ఇజిగల రాంపుల్లారెడ్డి గారు కూడా అంటున్నారు, మేము ప్లాన్ చేసి ఉంటే మాకు దొరికిన ఉంటే భూమా నాగిరెడ్డి గారు ఉండేవారు కాదని. అదే మాట ఇప్పుడు ఎన్నెన్నా మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఎన్నెన్నా మాట్లాడతాడు. ఇంటర్వ్యూలో ఒక మహిళ గురించి రాక్షసి అని చెప్పి మా అమ్మ గురించి అంత మాట్లాడుతున్నాడు. ఇదే మాట వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ముందర మాట్లాడమని చెప్పండి, మా అమ్మ గురించి 4 పీకి పక్కన కూర్చోబెడతాడు. ఈరోజు శోభానాగిరెడ్డి గారు ఆలగడ్డ ప్రజల గురించి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడిందో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడిందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు అదే పార్టీలో ఉంటూ నువ్వు శోభానాగిరెడ్డి గారి గురించి రాక్షసి అని చెప్పి ఇంకో విధంగా నువ్వు మాట్లాడితే, ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువ సీన్ చేయకూడదని వదిలేసినాను. ఇంకొకసారి మా అమ్మగారి గురించి, మా నాన్నగారి గురించి రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో, రాజకీయంగా వాళ్ళు నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, ఏమన్నా చెప్పుకో, అంతేగాని రాక్షసి ఇట్లా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు, అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు కూడా కాళ్ళు రొగ్గొడతారు, ఇంకొకసారి శోభమ్మ గురించి మాట్లాడతారని చెప్పి కూడా ఆయన తెలియజేసుకుంటారు. వాళ్ళకేం అవసరం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకేం అవసరం. శోభా నాగిరెడ్డి గారు పార్టీలో లేదు, శోభమ్మ గారు అయిపోయారు. శోభమ్మ గారు మరణం నేను చెప్తా ఎందుకు ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో మారినాము, అదంతా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు విజయమ్మ గారికి తోడుగా శోభమ్మ గారు ఏ విధంగా కష్టపడినారో, శోభమ్మ గారి గురించి విజయమ్మ గారు ఏమనుకుంటున్నారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో, షర్మిలక్క కానీ భారతక్క కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు శోభా నాగిరెడ్డితో చాలా అటాచ్డ్. అది పక్కన పెట్టినా కూడా ఒక కార్యకర్తగా ఏ విధంగా, ఒక చిన్న స్థాయి కార్యకర్తగా శోభా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క లీడర్తో, ప్రతి ఒక్క నాయకుడితో, ప్రతి ఒక్కరితో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచడానికి శోభా నాగిరెడ్డి గారు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు షర్మిలక్క నంద్యాలకు వచ్చినప్పుడు ఆమెను కలవాలి, ఒక మహిళ వచ్చింది ఇంత దూరం నుంచి,
ఆమెను కలవడానికి వెళ్ళాలా, భోజనానికి ఏదైనా తీసుకెళ్ళాలని ఒకే ఒక రీజన్తో, ఆ రోజు అవసరం కూడా లేదు, అమ్మ ఆలగడ్డలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా కూడా షర్మిలకు వచ్చిందని చెప్పి ఒకే ఒక రీజన్తో ఆ రోజు నైట్కి నైట్ బయలుదేరి ఆమెను కలవాలి, ఆమెను రిసీవ్ చేసుకోవాలని ఒకే ఒక రీజన్తో శోభా నాగిరెడ్డి గారు వెళ్ళి ఆ రోజు యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. ఆ రోజు వర్ధంతి కూడా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శోభా నాగిరెడ్డి గారు మీద ప్రేమ పక్కన పెట్టినా కూడా ఈరోజు కార్యకర్తగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పార్టీలోని ప్రతి ఒక్కరు, వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సరే నా గురించి మా తండ్రి గురించి మేము పార్టీ మారాం కాబట్టి ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు, కానీ శోభమ్మ గురించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు అని నేను భావిస్తున్నాను. సో ఆ మర్యాద ఉంది కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి, ఒక శోభా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి గురించి ఆయన ఆ విధంగా మాట్లాడడము, ఆ పార్టీలో ఉంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా వ్యక్తిగతంగా నీకేమన్నా మా మీద ఉంటే, నీకు ఏదైనా ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి వాళ్ళు ఆన్సర్ చేసేలేని పరిస్థితుల్లో నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నా మీద వ్యక్తిగతంగా ఏంటంటే నా మీద విమర్శలు చేయి, నేను ఆన్సర్ ఇచ్చుకుంటా. వాళ్ళు లేరు, వాళ్ళు ఆన్సర్ ఇచ్చే వాళ్ళు లేరు కాబట్టి నువ్వు తిక్కగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆయనకి మేము తెలియజేసుకుంటున్నాము. అంటే వైసీపీ గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కదా, మరి వైసీపీ మీద అంత అభిమానం ఉన్నప్పుడు ఇక జరిగిపోయిందిలే, ఇక మీదటైనా సరైన అడుగులు వేస్తామని వైసీపీ వైపు ఏదిలే అవకాశమే లేదంటారా? అట్లానే కాదండి, ఇప్పుడు అవకాశము వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఎందుకంటే మేము వైసీపీ నుంచి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఆలగడ్డ ప్రజలకి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పడే కష్టము, వాళ్ళ కార్యకర్తలు ఎంత నలిగిపోయినారు అనేది మేము శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చూడడం జరిగింది. కార్యకర్తలు నలిగిపోతున్నారు, ప్రజలకి అభివృద్ధి జరగట్లేదు, మనమేం చేసుకోలేకపోతున్నాము అనే ఒకే ఒక ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారడం జరిగింది. ఒక విధంగా నేనేమనుకుంటానంటే చనిపోతున్నానని ముందే కొంతమంది తెలుసు అని అంటుంటారు కదా, ఆ విధంగా ఆయనకి నేను చివరిగా నేను నా ప్రజలకు ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో పార్టీ మారారని చెప్పి కూడా నేను అంటే ఆబ్వియస్లీ అదంతా కూడా మా నాన్న డెసిషన్. నేనేమి మా నాన్నతో నేను కూర్చొని మన పార్టీ మారదామని చెప్పేదానికి మా నాన్న అట్లా అనుకున్నాడు. చనిపోకముందు నేను ఏదైనా ప్రజలకి చేయాలా, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో పార్టీ మారాల్సిన పరిస్థితి కలిగింది కాబట్టి మారారని చెప్పి నేను అనుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారు ఇంకా ఆయుష్ ఉండేది, ఆ రోజుకి అంత ప్రెజర్ రాకపోతే ఇంకా ఆయుష్ ఉంది, ఆయనకు ఇంకా బతికేవాడు, అనవసరంగా ఆయన్ని టార్చర్ పెట్టి చంపేశారంటారు పాపం. మీకన్నా అట్లాంటి ఆలోచనలు నాకు చాలా వస్తుంటాయి. అది చేస్తుంటే బాగుండేమో, ఇట్లా చేస్తుంటే బాగుండేమో, అది జరగకపోయింటే మా నాన్న బతికేవాడేమో అనే ఆలోచన ప్రతి క్షణం నాకు అది టార్చర్గా ఉంటుంది. ఎందుకంటే అది చేస్తుంటే బాగుండే మా నాన్న బతికేవాడేమో ఈ రోజున అనుకుంటామే కానీ అది బతకడము, చావడము ఇవన్నీ కూడా మన చేతుల్లో అనుకుంటామే కానీ అవి ఉండవు. నిజంగా అవి చేస్తుంటే మా నాన్న బతుకుంటాడని గ్యారంటీ ఎవరైనా ఇచ్చింటే నేను చేసేదాన్ని ఫస్ట్ అన్నిటికన్నా ముందు. సో అవి మన చేతుల్లో లేదు అది. కానీ ఈరోజు మేము పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మాకు వైసీపీలో అన్యాయం జరిగిందనో లేకపోతే మమ్మల్ని పట్టించుకోలేదనో ఇంకోటో చెప్పి మేము బయటికి రాలేదు. మాకు అభివృద్ధి చేయాలని ఉంది, మాకు ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు, మేము ఇక్కడికి రావాలా, నేను చివరిగా ఏదైనా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము చెప్పి, ఇన్ఫ్యాక్ట్ భూమా నాగిరెడ్డి గారు నేను ఇద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము బ్రహ్మాండంగా చూసుకున్నానని చెప్పే వచ్చినాము. ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు మేము వ్యక్తిగతంగా. అంటే పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి ఉంటే విమర్శిస్తారు, కానీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మేము ఆయన విమర్శించకుండా బయటికి డిగ్నిఫైడ్గా రావడం జరిగింది. పొలిటికల్గా వచ్చినప్పుడు విమర్శించినాము, పొలిటికల్గా లేనప్పుడు మమ్మల్ని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మేము విమర్శించమని చెప్పేసినాము. అదేవిధంగా ఇప్పుడు వైసీపీలో సరే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతాప తెలియజేయడానికి కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రాలేదు. ఆ రోజు నేను కూడా చాలా బాధపడ్డాను. సరే ఎంత కాదనుకున్నా వ్యక్తి చనిపోయినాడు, అటువంటి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి కదా అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు. సరే వాట్ ఎవర్ స్ట్రాటజీ వాళ్ళకి ఏదైతే ఉందో అది ఉండనియండి, పర్వాలేదు. కానీ శోభా నాగిరెడ్డి గారు అయితే పార్టీకి చాలా కష్టపడ్డారు. నేను ఎందుకు అంటున్నానంటే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండి ఆయన మాట అనడం కరెక్ట్ కాదని, ఒక కార్యకర్తగా ఒక నాయకురాలుగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ కుటుంబంకి అండగా ఉండి ఆ కుటుంబానికి సేవలు చేసుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఒక కార్యకర్తగా పనిచేసి చనిపోయిన వ్యక్తి గురించి ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది చుట్టుపక్కల వాళ్ళు కూడా అది హర్షించదని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, ఒక్కటి ఫైనల్గా ఒకటే చెప్పండి మేడం, ఈరోజు భూమా శోభా నాగిరెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కదా, అమ్మగారి పొజిషన్ ఎలా ఉండేదంటారు? అది
నేను చెప్పడానికి లేదండి. డెఫినెట్గా మంచి పొజిషనే ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతక్క కానీ, షర్మిలక్క కానీ, లేకపోతే విజయమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా అమ్మకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఆమె కష్టపడేది. అంటే కేవలం ఒక పనే కాకుండా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆమె చేసుకుంటూ వచ్చేది. కాబట్టి డెఫినెట్గా పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి పొజిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అమ్ముంటే కూడా మంచి పొజిషన్లో ఉండేదని కూడా మేము అనుకుంటున్నాం. అందరూ కూడా ఈరోజు శోభా నాగిరెడ్డి బతికి ఉంటే ఆవిడే హోంమంత్రి అయ్యేవారు, డిప్యూటీ సీఎం కమ్ హోంమంత్రి ఆవిడే అయ్యేవారు. ఉండిండొచ్చు అనిపించిందా అమ్మ ఉండింటే కనీసం? డెఫినెట్ అమ్మ ఉండింటే బాగుండేదని మంత్రివర్గ కూర్పు చూసినప్పుడు అమ్మ ఉంటే ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో ఉండేవారు. డెఫినెట్గా అనిపించింది. డెఫినెట్గా చాలాసార్లు నేను కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు. డెఫినెట్గా అనుకున్నారు. అమ్మ లేని లోటు అప్పట్లో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి కూడా ఉన్నింది, మాకు ఉన్నింది. మేము కూడా పార్టీకి కష్టపడినాం. భూమా నాగిరెడ్డి గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి చాలా విధాలుగా ప్రయత్నించినారు, ఉన్నారు కొద్ది వరకు కూడా. సో ఎప్పుడైతే తప్పలేని పరిస్థితి ఉందో అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు. తప్పలేని పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చినామే. కానీ లేకపోతే వ్యక్తిగతంగా అయితే మాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. ఓకే, కనీసం మిద్ద రాంపులే గారు మీ నాన్నకి ఆత్మనే ఆయన వచ్చినా కూడా ఆయన ఎవరో తెలియనట్టుగా మీరు మాట్లాడారు అనేది కూడా లేదు. అది వాస్తవం కాదు. ఓకే, అది వాస్తవం కాదు. మిద్ద రాంపులే గారికి మీ హాయంలో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయి అంటారు? ఏం జరిగా నాకు తెలియదు కానండి. నేను వచ్చిన వాళ్ళకన్నిటి కూడా నన్ను అది నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు కానీ, నాకు పరిచయం లేని వాళ్ళు కానీ, నాకు లోకల్గా వచ్చే పబ్లిక్ కానీ ఎవడైనా నా దగ్గరకు వచ్చి నాకు పనులు అడిగినా కూడా నేను చేసి పెడతాను. ఒకవేళ ఏదైనా కొన్ని కారణాల వల్ల జరగకపోయిండొచ్చు కానీ, లేకపోతే మాత్రం నేను వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని కూడా కూర్చోబెట్టి పరిస్థితి ఏందో కనుక్కొని వాళ్ళ పనులు చేయడం కూడా జరిగింది. అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారు అఖిలప్రియ గారు. అందరినీ కలుపుకుపోయింటే అటు ఏవి సుబ్బారెడ్డి గారిని కావచ్చు, అప్పట్లో ఇరగల రాంపులారెడ్డి గారిని కూడా పార్టీ మారుకోకుండా ఏమైనా నిలుపుదల చేసుకుంటే బాగుండేది. ఇక మిద్ద రాంపుల ఇలాంటి వారంతా కూడా కలుపుకొని పోయి ఉంటే విజయము ఖచ్చితంగా వరించేది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? వారే గ్యారంటీ ఇచ్చేవారేమో. మీరు అందరినీ నాకు గ్యారంటీ ఇస్తారులే, నాకు ఎవరు గ్యారంటీ ఇచ్చేవాళ్ళు? వీళ్ళందరినీ కలుపుకొని పోయింటే నేను గెలిచేదాన్ని. వాళ్ళే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. నాకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళు లక్షల మంది ఉంటారు. వీరు గ్యారంటీ ఇస్తే నేను ఎట్లా నమ్ముతాను? ఇప్పుడు నేను ఓడిపోయినాను కాబట్టి ఇవన్నీ చెప్పొచ్చు. నేను గెలిచింటే వీళ్ళందరూ దూరం పెట్టి మంచి పని చేసేవాళ్ళు. టీడీపీలో ఉన్న ఇరిగల రాంపులారెడ్డి గారు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అంటే, చూడండి, ఇరిగల రాంపులారెడ్డి వాళ్ళు కానీ, లేకపోతే గంగులోలు కానీ, మేము కానీ ఒకే పార్టీలో ఎప్పుడు కూడా లేము. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ పరిస్థితి రావడం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోవాలని వాళ్ళకి చెప్పినారు, మాకు చెప్పినారు. కాబట్టి చాలా రోజుల వరకు వాళ్ళు కూడా పార్టీలో ఇరిగల రాంపులారెడ్డి గారు, భూమా నాయుడు గారు ఒకే పార్టీలో అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అందరిని కలుపుకొని పోవాలని చెప్పారు కాబట్టి చాలా రోజుల వరకు కూడా మేము ఒకే పార్టీలో ఉండడం జరిగింది. లేకపోతే ఇటువంటి పరిస్థితి నాకు తెలిసి ఇంతకు ముందు కూడా ఎప్పుడు లేదు. ఒకే పార్టీలో మేము అందరం కూడా ఉండడం. సో గంగులోలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉండిపోయినారు కొన్ని రోజులు, తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఓకే, ఈ అభివృద్ధి ఇవన్నీ మీరు చేశారు, ఏదైనా చిన్న చిన్న తప్పుల వల్ల మీరు ఓడిపోయారు అనేది పక్కన పెడితే మరో రకంగా మరో శాతం కూడా కొంతవరకు ఇది తోడైంది అంటారు. మీ భర్త భార్గవ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ ఆళ్ళగడ్డ అంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ అధికంగా ఉంటారు, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే భార్గవ్ గారు ఎక్కువ కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రెడ్లు మీకు పెద్దగా అనుకూలంగా పని చేయలేదు, ఈ కారణంగానే ఓడిపోయారు. మిగతా కాన్స్టిట్యున్సీలో జిల్లాలో ఎక్కడ కూడా కర్నూలు జిల్లాలో ఒకటి సీటు కూడా రాలేదు కదా తెలుగుదేశం పార్టీకి. దానికి కారణం అవన్నీ పక్కన పెడితే ఆళ్ళగడ్డ అంటేనే భూమా నాగిరెడ్డి గారి అడ్డా ఇది. ఇక్కడ అఖిలప్రియ గారు ఓడిపోతారు, భూమా కుటుంబం నుంచి ఓటమి వస్తుంది అనేది ఎవరు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? అరాచకాలు చేశాను అని అంటున్నారు. అదే కదా, అలాంటిది ఓడిపోయారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అనేది అంటున్నా కదా. భూమా కుటుంబం నుంచి ఓటీ వస్తుంది, ఎవరు అనుకోరు ఓటమిని. చూడండి, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇవన్నీ వినిపిస్తున్నాయి. నా పర్సనల్ నా మ్యారేజ్ కానీ, నేను ఎవరిని చూస్ చేసుకుంటాను కానీ, నేను క్యాస్ట్ని బట్టి చూస్ చేసుకోవాలా లేకపోతే ఇక్కడ రెడ్లు నేను జనరల్గా చెప్తున్నా. సో నేను సరే మా హస్బెండ్ కాపు కావడంతో ఇక్కడ వీళ్ళందరూ రియాక్ట్ అయినారు, లేకపోతే వీళ్ళందరూ రెడ్లు నాకు చేయలేదనే దానికి ఆ కారణం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి, ఆయనను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనో లేకపోతే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి చాలామందికి ఉండిండొచ్చు, ఉంది కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకటి, మా హస్బెండ్ కాపులందరూ పక్కకు తీసుకురావడము,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ మాకు పెళ్ళై 8 months అవుతుంది. ఈ 8 monthsలో ఎంత రాజకీయం అనుభవం ఎవరికీ లేదు. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, లేకపోతే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన పర్సన్ కాదు. ఆయన విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆయనకంటూ బిజినెస్లు చూసుకుంటూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారే కానీ కాపు వర్గము, రెడ్లు లేకపోతే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. తర్వాత జనరల్గా కూడా ఇప్పుడు కొంతమందికి ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు సపరేట్గా వచ్చి కలవడం కానీ ప్రత్యేకంగా వాళ్ళని చూడడం కానీ జరిగిండొచ్చు. అంతేగాని ఆ డిఫరెన్సెస్ చూశారు పెట్టారని చెప్పేది మాత్రం వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా అంటే ఎవరు ఏ పని మీద వచ్చినా కూడా మీరు వెళ్ళి భార్గవతో మాట్లాడండి, భార్గవ గారితో మాట్లాడండి అని చెప్పేవారు. అది కూడా ఒక కారణంగా ఉండేదని ఇప్పుడు వినిపిస్తున్న మాట. లేదేమ్మా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాము. ఇప్పుడు మీడియాకి సంబంధించి అంటే ఎన్నికల టైంలో మాత్రమే మా హస్బెండ్ ఇన్వాల్వ్ అన్నాడు, దానికన్నా ముందు కాలేదు. మళ్ళీ అది కూడా నేను క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే మాకు పెళ్ళే 8 months అవుతుంది కదా. ఎప్పుడైతే ఎలక్షన్స్ నేను క్యాంపెయినింగ్ యాక్చువల్గా 2 months ముందే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ మంత్రి పదవి ఉండడంతో క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్ మూమెంట్లో రావాల్సి వస్తుందని చెప్పి నేను 2 months ముందే గ్రామాల్లోకి చేయడం జరిగింది. సో ఎప్పుడైతే నేను గ్రామాలకి వెళ్ళడం స్టార్ట్ చేశానో నాకు మీడియా మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ లోకల్గా పబ్లిక్ని కానీ, లేకపోతే సోషల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళని కానీ, యూత్ని కానీ, లేకపోతే అక్కడున్న ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక వింగ్ నేను అప్పగించడం జరిగింది. మా హస్బెండ్ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ తను వచ్చిన వెంటనే నా సెక్యూరిటీని కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే మీడియా మేనేజ్మెంట్ కానీ మా హస్బెండ్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా కొంతమందికి ఎవరికైనా లోకల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, చిన్న చిన్న ఫోన్లు చేయాలన్నా, ఆ చిన్న చిన్నవి ఏదైనా ఉన్నా కూడా మా హస్బెండ్ దగ్గరకు వచ్చి, ఎందుకంటే నేను బయట తిరుగుతున్నాను కాబట్టి ఇంట్లో మా హస్బెండ్ ఉండేవాడు. హస్బెండ్ పొజిషన్లో మా తమ్ముడు ఉన్నా, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా నేను అంటే పెత్తనం అంతా మీరు మీ భర్తకు అప్పచెప్పారు కాబట్టి అది కూడా ఒక కారణమైంది. కనీసం సొంత అంటే తల్లి స్థానంలో ఉన్న మీరు సొంత తమ్ముడు ఒక పని అడిగినా, ఖర్చులకు డబ్బులు అడిగినా మీ భావన్ భార్గవని అడుగు అనేంత పరిస్థితి తెచ్చిపెట్టారు ఇంట్లో, అది కూడా కారణమైంది అనేది ఇప్పుడు వస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు ఆ క్వశ్చన్స్ దూరి మాకు పెట్టాలని. అయ్యో నేను ఎక్కడ పెట్టడం లేదు మేడం, అంటే మీరే కాదు, నేను గారి ఓటమికి విశ్లేషించినప్పుడు వచ్చిన సందర్భాలు ఇప్పుడు కాదు. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా నాకు చెప్తున్నవే ఆలగడ్డలో వినిపిస్తున్న మాటలే నేను మీ ముందు తెచ్చి పెడుతున్నా. అట్లయితే ఆ క్వశ్చన్ నన్ను అడగాల్సిన నన్ను కాదు, మా తమ్ముడు. నాకు అఖిలప్రియ గారు సోదర సమానరాలు, నాకు ఎటువంటి ఇది లేదు. నాన్నగారితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు అమ్మగారితో అంటే లేదు, అమ్మగారు ఉన్నప్పుడు నేను పెద్ద కలిసి నాన్నగారితో నాకు మంచి పరిచయాలు, రెగ్యులర్ మాట్లాడాను. మీరు నాకు సోదర సమానులు ఎప్పుడు కూడా మీతో నాకు మంచి రేసింది. ఈ రోజు ఎవరికి మీరు ఇంటర్వ్యూలో నేను అడిగితేనే ఇచ్చారు. బట్ అయితే నేను వచ్చే ముందు నాకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అడిగాను కాబట్టి ఇవన్నీ అంటే నాకు తెలియదు. లేదు నాగరాజ్ గారు, నేను నవ్వుతూనే చెప్తున్నాను. అది అడుగుతున్నా కాదు, మా తమ్ముడికి ఖర్చులకి కావాలంటే మా హస్బెండ్ అది ఒక పెద్ద నేరంగా ఘోరంగా ఎందుకు చూడాలి? దాన్ని కూడా ఇక మీరు ఇవ్వకపోతే భూమా బ్రహ్మానంద రెడ్డి గారే ఇచ్చేవారు జగత్ విఖ్యాతికి. ఇది కూడా చాలా బెంగళూరులో మా చెల్లిని అడిగినాడు అని చెప్పలేదు. కాదండి, ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంత ఓపెన్గా ఎవరో మీకు చెప్పినారని మీరు సరే మీరు క్లోజ్ కాబట్టి నేను కూడా దానికి పెద్ద రియాక్ట్ కావట్లేదు. కానీ అట్లయితే మీరు అడిగిన క్వశ్చన్ మా తమ్ముడిని అడగండి ఫోన్ చేసి, మా తమ్ముడు ఏం సమాధానం చెప్తారో చూడండి. ఇప్పుడే ఫోన్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఫోన్ చేస్తే నేను పరిచయం లేదు కదా, ఒకవేళ నేను పరిచయం ఉండింటే క్లోజ్ ఉండింటే నేను చెప్తున్నా చూడండి, మా ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా చాలా ఇండివిజువల్గా పెరిగినాము. ఎవరి మీద కూడా డిపెండ్ కాము. మా హస్బెండ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ ఇండివిజువల్ పర్సన్. ప్రతి ఒక్కరిని కూడా చాలా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. తను ఒక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి, యూనిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి జాయింట్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం కూడా ఒక ఇండివిజువల్ లాగా పెరిగినాము. ప్రతి ఒక్కరికి మాకు ఫ్రీడమ్ మాకు సపరేట్గా ఉంటుంది. సో ఎవరితో ఎట్లా డీల్ చేయాలా, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఇది చేయాలా. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఎక్కడ చిన్న పొరపాటుగా ఒక మాట అటు ఇటు అన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. సో అవన్నీ కూడా గతంలో చూశాడు, తెలుసుకున్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడినా కూడా, ఏదైనా చెప్పినా కూడా చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎక్కువ మా తమ్ముని స్పాయిల్ చేసేది భార్గవే.
స్పాయిల్ చేసేది. స్పాయిల్ చేయడం అంటే ప్యాంపర్ చేస్తాడు, ఓకే గారాబం. నాకు అది నాకు స్పాయిల్ చెడగొడుతున్నాడవ్వా. స్పాయిల్ అంటే గారాబం చేస్తాడు. స్పాయిల్ అనేది రెండు రకాలుగా అనుకోవచ్చు, మంచిలో స్పాయిల్ ఉంటుంది, చెడులో కూడా. నేను కొంచెము తమ్ముడిని కొంచెం స్ట్రిక్ట్ గా పెట్టాలా చదువు ఇది, ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా మదర్ ప్లేస్లో ఉన్నాను అనే భావన నాకు ఉంది కాబట్టి కొంచెం నేను కంట్రోల్ చేయాలని చూస్తాను. తన ఖర్చులు కానీ తన ఇదులు కానీ చదువు కానీ వెళ్ళడం కానీ బయటికి వెళ్ళడం కానీ నైట్ టైమ్స్ అవన్నీ కొంచెం కంట్రోల్ చేయాలని చేస్తాను. హస్బెండ్ మాత్రం కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటాడు, అంటే లేదు ఈ ఏజ్ కదా. బాగా క్లోజ్ ఉంటారా? బాగా క్లోజ్ ఉంటారు, నాకు తెలియకుండా వెనకాల చాలా చేస్తుంటారు. ఏమేం చేస్తుంటారా ఏంటి అసలు? అంటే నాకు తెలియకుండా ఏదైనా పనులు చేయించుకోవడం కానీ, లేకపోతే నేను ఏదైనా వద్దంటే భార్గవ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే బ్రహ్మం దగ్గరికి కూడా వెళ్తాడు, అట్లా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో. ఓకే, అంతేనా? ఇంకా ఏమైనా చేస్తుంటారా? ఏం లేదు, బావతో ఏమన్నా చెప్తుంటాడంటే అన్ని. ఇప్పుడు ఈ మధ్య కొంచెం బాగా క్లోజ్ అవుతున్నారు. మొన్న ట్రిప్ కూడా ముగ్గురం పోయినాము, సో ఇద్దరు బాగా క్లోజ్ అయినారు. అండర్స్టాండింగ్. ట్రిప్ వెళ్ళిన తర్వాత ఇంకా క్లోజ్ పెరిగింది. ఇంకా నన్ను ఎట్లా ఏడిపియాలని ఇద్దరు ప్లాన్ చేస్తుంటారు. అది కూడా ఉంది మళ్ళా బాగా. అక్క కళ్ళల్లో ఆనందం చూడాలి కానీ అక్కని ఏడిపియాలని చూస్తారా? తమ్ముడు ఎక్కడైనా? తమ్ముళ్ళు ఎప్పుడు ఇరిటేటింగ్ ఉంటారు కొన్నిసార్లు. తమ్ముడు అలాగే ఉంటాడా? అబ్బా చాలా అండి, నన్ను బాగా సతాయిస్తాడు. అవునా? అంటే ప్రాంక్స్ ఎక్కువ చేస్తుంటాడు. ఓకే. మీ వారి ఇంటి పేరు మేడం? మీ భార్గవ్ అంటే మీ భర్త భార్గవ్ గారి ఇంటి పేరు ఏంటి? మద్దూర్ భార్గవరామ్ నాయుడు. మద్దూర్ భార్గవరామ్ నాయుడు. ఓకే మేడం. మీరు భూమా అఖిలప్రియ గారు. ఒకటే డౌట్ ఉంది, ఇక మీదటి నుంచి అంటే భూమా అనేది ఒక బ్రాండ్ కదా, భూమా అఖిలప్రియగానే మీరు రాజకీయాల్లో ముందుకు పోతారా, లేదంటే మద్దూరు అఖిలప్రియగా ముందుకు పోతారా అన్నది అందరికీ అనుమానంగా ఉంది. దీనికి ఒకసారి నివృత్తి చేయాలి మీరు. ఓన్లీ అఖిలప్రియ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మద్దూరు అఖిలప్రియ అని అంటే మాత్రం నేను రాజకీయాల్లో ఉండేదని కాదు. నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కూడా నా పేరు భూమా అఖిలప్రియగానే ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంత వరకు భూమా అఖిలప్రియ. రాజకీయాల నుంచి దూరం వచ్చినప్పుడు దూరం వచ్చే ఛాన్సే లేదు, ఎప్పటికీ లేదు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ఊపిరినంత వరకు అదే. అయితే భూమా అనేది మీ పేరు నుంచి పక్కకు పోయే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోతున్నప్పుడు నాకు ఇచ్చిన బాధ్యత ఆళ్ళగడ్డ, నా కుటుంబం. సో ఆళ్ళగడ్డ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి, భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు కోసమే నేను రాజకీయాలకు వచ్చాను కాబట్టి, వాళ్ళ కోసమే నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నేను వాళ్ళ కూతురుగానే భూమా అఖిలప్రియగానే ఉండిపోతాను. ఆళ్ళగడ్డను వీడరు, భూమాను వీడరు, రెండు మీతోనే ముడిపడి ఉంటాయి. ఓకే మేడం, బాగా చెప్పారు. ఓకే, ఇకపోతే అంటే మీ నాన్న యొక్క సన్నిహితులు కావచ్చు, పార్టీలో గతంలో ఉన్న వారు కావచ్చు, ఎవరైనా మీ సన్నిహితులు వారిని కలుపుకుపోవడం పక్కన పెడితే మీ కుటుంబ సభ్యులు కూడా సరిగా కలుపుకోలేదు. మీ కజిన్స్ కొంతమంది తిరుపతిలో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకోలేదు. వాళ్ళని దగ్గర రానిస్తే మీకు భవిష్యత్తులో ఎక్కడ పోటీ అవుతారన్న ఉద్దేశంతో వారిని అలాగే దూరంగా ఉంచేశారు తప్పితే వాళ్ళని కూడా దగ్గరికి రానిలేదు. అందరినీ కలుపుకొని పోయి ఉంటే భూమా ఫ్యామిలీకి ఓటం అనేది దరిదాపులకు కూడా వచ్చేది కాదు. నన్ను చాలా పెద్ద విలన్ని చేసేస్తున్నారు మీరు. నేనేదో చాలా సింపుల్గా నేను నా పనులు చేసుకుంటూ నేను ఎవరి మీదకి పోకుండా నేను ఇప్పుడైతే అదే ఉంది, అఖిలప్రియ గారు విలన్ అనే ఉంది మార్కెట్లో. ఎందుకు అట్లా? మరి ఆ బ్రాండ్ ఎట్లా తుడిపేసుకుంటారు మీరు అనేది? తుడుపుకోవడం ఎందుకు ఉండని. నేనేమన్నా ఇప్పుడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అంటారు కదా, అనుకోని అండి. నేను ఎందుకు అలా ఉంటే కష్టం కదా మరి. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అని. అంతేనంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా నాకు ఫ్యామిలీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉండి అంత చేస్తే ఈ ఫ్యామిలీని నేను ఇంత దూరం తీసుకొచ్చేదాన్ని అవకాశం ఉండేది కాదు. నా ఎలక్షన్స్లో అందరూ వచ్చి తిరిగిన వాళ్ళే, ఇక్కడ తిరిగినారు, నంద్యాలలో తిరిగినారు, అన్ని చోట్ల తిరిగినారు. మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెట్టాలని, లేకపోతే మీకు ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో కూడా వాడిని కూడా 4 పీకాల. మా వాళ్ళే ఏంటారు, ఎవడో కూడా కాదు. నాకేదో సోర్స్ ఉంటుందండి, ఆ సోర్స్ మీరు భయపెడితే నాకు ఇంకోసారి ఆ సోర్స్ కూడా ఎవడో అన్నాడు, నాతో పాటు తిరిగి అయ్యిండొచ్చు. ఓకేనండి. ఆళ్ళగడ్డ అంటేనే అందరికీ గుర్తొచ్చేది భూమా నాగిరెడ్డి గారే. మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు, భూమా నాగిరెడ్డి గారే గుర్తొస్తారు. చెడు అంటే ఎంతకైనా వెళ్తారు, మంచి అయినా ఎంతగా వెళ్తారు అనేది ఒకటి ఉంటుంది. కానీ భూమా నాగిరెడ్డి గారు తర్వాత అఖిలప్రియ గారు తన భర్త భార్గవని భూమా నాగిరెడ్డి స్థానంలో నిలబెట్టి మరో భూమా నాగిరెడ్డిలా తయారు చేయాలనుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి గారి స్థానం ఎవరు తీసుకోలేరు. మా అమ్మ స్థానం ఎవరు తీసుకోలేరు, మా నాన్న స్థానం ఎవరు తీసుకోలేరు. ఆ స్థానం అట్లా పెట్టడానికి అమ్మ స్థానాన్ని మీరు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి. నాన్న స్థానాన్ని
భార్గవ్ గారికి ఇస్తున్నారు. అహోబిలం సంఘటనే దీనికి తార్కాణం అంటున్నారు. అంటే మా నాన్న రౌడీ గుండాలాగా కేసులలో ఉంటాడని చెప్పా మీ ఉద్దేశము? అన్నిట్లో మంచికి మంచి పంచుకు పంచి అన్నాను కదా, నేను రెండిట్లో ఉంటారనేది కదా నేను చెప్పేది. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నాన్నగారు గుండా కాదు, రౌడీ కాదని నేను చెప్పకపోయినా కేసులు, మర్డర్ కేసులు అవి ఇవి అందరికి తెలిసినదే. నేను మంచి అని చెప్పలేను, చెడు అని చెప్పలేను. మంచికి మంచి, చెడుకు చెడు అని నేను చెప్తున్నా. కేసులు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, కేసులు లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారి స్థానము నేను కానీ నా హస్బెండ్ కానీ ఇద్దరం కూడా ఆ స్థానంలో ఉండాలని ప్రయత్నించట్లేదు. వాళ్ళిద్దరి స్థానం అట్లా ఉండడానికి మేమందరం కష్టపడుతున్నాము. మా హస్బెండ్ కానీ, నేను కానీ, నా సిస్టర్ కానీ, మా బ్రదర్ కానీ, మా అక్కలు కానీ, బావలు, అన్నలు, వదినలు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎలక్షన్కి వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు కానీ లేకపోతే వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం కానీ చేయడం జరిగింది. అది ఇంతవరకు ఎక్కడ కూడా దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రాదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటువంటిది ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలని ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఫస్ట్ పర్సన్ 4 మెట్లు దిగానే అడ్జస్ట్ అయ్యేది నేను ఉంటాను ఫస్ట్. ఎందుకంటే బాధ్యతలు మా నాన్న కానీ మా అమ్మ కానీ అన్న పిల్లల కోసం ఎంత చేసినారనేది నేను కళ్ళారా చూసిన. మమ్మల్ని ఎట్లా పెంచినారో వాళ్ళని కూడా అట్లే పెంచినారు. ఒకవేళ నిజంగా అంటే ఆ స్థానంలో ఎవరు రాకూడదు, మేమే ఉండాలనే ఆలోచన నాకుంటే నేను భూమా బ్రహ్మానందరెడ్డి గారి పేరుని పెట్టేదాన్ని కాదు, మా సిస్టర్ పేరే పెట్టుకునేదాన్ని. లేకపోతే టికెటే వద్దు, నాకు ఎంతో కొంత ఇవ్వండి నేను పోతానని చెప్పి అనేదాన్ని. కానీ మా బ్రదర్ని పెట్టేదాన్ని కాదు. అందరితో కొట్లాడి మా బ్రదర్ని నేను ఒప్పించి, మా బ్రదర్ కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన కూడా ఒప్పించి లేదు నువ్వు ఉండాలి అని చెప్పి పెట్టేదాన్ని కాదు. ఈరోజు నేను ఫ్యామిలీ విషయంలో నేను చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నాను. బయట వాళ్ళు కానీ, నా పక్కన ఉన్న వాళ్ళు కానీ, నాకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలామంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు నా బలం నా ఫ్యామిలీ. నాకు నా తల్లిదండ్రులు లేని తర్వాత నాకు వాళ్ళిద్దరు లేని లోటు ప్రజలు ఎట్లాగో తీరుస్తున్నారు, కార్యకర్తలు ఎట్లాగో తీరుస్తున్నారు. కానీ నాకు ఇంట్లో నాకు తల్లి లేని లోటు, నాకు తండ్రి లేని లోటు తీర్చేది మా అక్కలు, మా అన్నలు, మా బావలే. ఏదేమైనా కూడా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఓటమి వచ్చినా ఓడిపోయినా కూడా మేమున్నంత వరకు భూమా బ్రాండ్ చెరిగిపోదంటూ భార్గవ్ గారు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రాండ్ ఎప్పటికీ ఉంటుంది అంటే అలా ఏమన్నా మరో భూమా నాగిరెడ్డిలా మారుతారా ఆళ్ళగడ్డలో అనేది ఇక్కడ అందరూ అంటున్నారు. లేదు, చాలా తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది ఇది. మా హస్బెండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నా కోసం. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పాలిటిక్స్లో ఉంటే అది వేరు. వైఫ్ ఒకటి పాలిటిక్స్లో ఉండి అంటే నాకు మా ఫాదర్ ఉండి మా మదర్ ఉండి నేను రాజకీయాల్లో ఉంటే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు, కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కేవలము నేను ఇబ్బంది పడకూడదు, నా కోసము నేను ఒంటరిగా నేను ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకే ఒక రీజన్ తోటి నాకు సపోర్టింగ్ ఉండాలని తనకున్న నాలెడ్జ్ కానీ, తనకున్న స్ట్రెంగ్త్ కానీ, తనకున్న ఆలోచనలు కానీ నాకు ప్లస్ అవ్వాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తి మా హస్బెండ్. ఆ ఒకే ఒక రీజన్ కోసం నా కోసం వచ్చి ఇక్కడ కష్టపడి చేస్తున్నాడే కానీ ఇంకొక రీజన్ లేనని కూడా లేదు. ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, ఆయన పని అనుకుంది, ఆయన చదువు ఉంది, ఆయన బ్యాక్గ్రౌండ్ అనుకుంది. వాళ్ళు వెల్ సెటిల్డ్ హైదరాబాద్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం మా ఆయనకి లేదు. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా హస్బెండ్కి మా ఫాదర్ మీద చాలా అఫెక్షన్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చనిపోక ముందు మా ఫాదర్తో బాగా ఇంటరాక్ట్ అవ్వడంతో మామ అత్త ఇద్దరు లేరు, నాకు ఆ లోటు ఉంది. ఆయన చివరిగా చెప్పిన మాట ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెంటో ఆయనకి నేను చూడడం జరిగింది. ఆయన చనిపోయినాడు అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు చనిపోకముందే మీ భర్త గారితో బాగా పరిచయం ఉండేదా? పరిచయం అంటే ఇద్దరు బిజినెస్లు చేశారు, ఇద్దరు కలిసి. ఓకే, కలిసి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అట్లా ఆ సందర్భంలో ఏమన్నా మిమ్మల్ని చూసి ఆయన అట్రాక్ట్ అయ్యారా? లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్. యాక్చువల్ గా మేమిద్దరం ఫ్రెండ్స్. మేము యాక్చువల్గా కామన్ ఫ్రెండ్స్. మా కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ద్వారా మేము చాలా ఇయర్స్ నుంచి తెలుసు అంతే. తర్వాత డాడీతో బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత నుంచి పరిచయం పెరిగింది. ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది కదా, అంత ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు డాడీతో బిజినెస్ చేయడం అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి నాన్నకి పరిచయాలు ఉన్నాయి అప్పట్లో. సో అట్లా మా మామయ్య గారు చెప్పడంతో భార్గవ్ హాంకాంగ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో కామన్గా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా భూమా నాగిరెడ్డి గారు ఈ విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక వ్యక్తి ఉండి చూసుకోవడానికి బిజినెస్ అంతా కావాలి అని చెప్పినప్పుడు మా డాడీ మా మామయ్య ఫ్రెండ్స్ అవ్వడంతో అట్లా మా హస్బెండ్ ఇన్వాల్వ్ అయినారు.
సో అట్లా మా నాన్న తెలుసు అనమాట. అంటే ముందు నుంచి మీ హస్బెండ్ గారికి మీకు పరిచయం ఉంది? ఉంది. నేను ఐ థింక్ 10th ఆ టైం నుంచే ఉంది, కామన్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మేడం, చెప్పండి. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, ఒకవేళ నచ్చకపోతే నేను ఇంటర్వ్యూలో డిలీట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో నేను డిలీట్ చేస్తాను. ఓకేనా? చెప్పండి. ఓకే, మీ హస్బెండ్ గారు మీకు కామన్ ఫ్రెండ్. ఓకే, బాగానే ఉంది. అలాంటప్పుడు మీ హస్బెండ్ గారు మీకు ముందుగా తెలిసి మీ హస్బెండ్ గారికి వివాహం అయింది, ఆయనకి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆవిడకు డైవర్స్ ఇచ్చి 2 బిడ్డల తల్లిని నడు రోడ్డు మీద వదిలేసి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు నాగరాజ్ గారు అనేది చాలా నేను అందుకే చెప్పిన నేను ఘోరం కాదు. నాకు వచ్చిన విషయాన్ని మీరు అన్నారు కాబట్టి కామన్ ఫ్రెండ్ అన్నారు మీరు, అది కూడా నాకు తెలియదు కామన్ ఫ్రెండ్. ఆ కామన్ ఫ్రెండ్ తర్వాతే మళ్ళా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయికి 2 బిడ్డలు, తర్వాత డైవర్స్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ప్రధానమైన అందుకే అడిగా నేను, మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే నేను డిలీట్ చేస్తాను కూడా చెప్పాను. ఆన్సర్ చేస్తాను. ఇట్లాంటి డౌట్లు ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ మీరు డిలీట్ చేసుకుంటారు మీరు చెప్తే డిలీట్ చేస్తాను, నేనైతే మీరు చెప్తే చేస్తాను. ఫస్ట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన మాట వాస్తవం. నాకు గతంలో మ్యారేజ్ అయింది, తనకి మ్యారేజ్. అది ఓకే, మీ విషయం ఒక్కటి ఎందుకు అందరికి తెలుసు, ఇక్కడ అప్రస్తుతం అది మీకు తెలుసు, అది వదిలేయండి. అప్రస్తుతం మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన 1 year కి డివోర్స్ అయింది. ఓకే, 2 పిల్లలు పిల్లలు అనే మాట మా హస్బెండ్ వింటే నవ్వుతాడు. పిల్లలు లేరు. మ్యారేజ్ అయిన 1 year కి డివోర్స్ అయింది. అయిన తర్వాత మా ఫాదర్తో బిజినెస్లో దిగినారు. దిగిన తర్వాత మా నాన్న చనిపోక ఐ థింక్ 1-2 months ముందు ఈ విధంగా ఆలోచన వచ్చింది కాబట్టి మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండడంతో మేము కూడా తను ఇంకా హాంకాంగ్కి వెళ్ళిపోయినాడు, మేము కూడా నా పనుల్లో నేను బిజీ అయిపోయినాను. ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ చేసుకోవాల్సిన ఆలోచన వచ్చిందో అప్పుడు మేమిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఓ మాజీ పోలీస్ అధికారి కుమార్తె, ఆ అమ్మాయి మీకు ఫ్రెండ్ కాదు అని నేను ఒక్కటే చెప్తున్నా మేడం. నాకు వచ్చిన సమాచారం తప్పితే నా ఇది కాదు, నాకు అసలు విషయం కూడా తెలియదు. నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసిన సమాచారం ఇది కాబట్టి మీ దృష్టికి తీసుకున్నా. ఆ అమ్మాయి ఓ పోలీస్ అధికారి కుమార్తె, ఆ అమ్మాయి కామన్ ఫ్రెండ్ అన్నారు కదా, ఆ అమ్మాయే మీ కామన్ ఫ్రెండా అని నేను అడుగుతున్నా. కాదు, ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు, ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, నేను మాట్లాడలేదు కూడా. అదే ఇప్పుడున్నదంటే తన పోలీస్ అధికారి కుమార్తెకు అన్యాయం చేసి అఖిలప్రియ గారిని చేసుకున్నారు గతంలో. ఏంటంటే అన్యాయం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అన్యాయం చేస్తే నేను ఎందుకు చేసుకుంటాను? అన్యాయం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వ్యక్తి నేను ఎందుకు చేసుకుంటాను? అడిగే అంటే సరే, మీరు అయితే ఎవరో చెప్పారు కాబట్టి మీరు అడుగుతున్నారు అంటున్నారు. ఆ చెప్పినోడు కన్నా బుద్ధి ఉండాలి కదా. ఒకటికి అన్యాయం చేసిన వాళ్ళు నేను ఎందుకు చేసుకుంటాను? మా నాన్నకి ఏమన్నా పిచ్చా అట్లాంటి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడానికి? లేకపోతే నాకేమైనా పిచ్చా అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి? నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉండవా? నాకంటూ ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నతో బిజినెస్ నాకు తెలివితేటలు లేవా? ఎట్లాంటి వాళ్ళు నేను చేసుకుంటున్నానని? అప్పటి నుంచో మీకు పరిచయం ఉంది కదా, మీరు అన్నారు కదా 10th class నుంచి అప్పటి నుంచే పరిచయం ఉంది, మీకు బాగా పరిచయం కావచ్చు. మీ మీద ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నగారితో ఏజ్ గ్యాప్ బిజినెస్ లోకి వచ్చారు. అంత అవసరము తనకి లేదు, అంత అవసరం మాకు లేదు. భూమా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ అబ్బాయి భార్గవ్కి డివోర్స్ అయిన తర్వాత ఎప్పుడైతే బిజినెస్లోకి ఎంటర్ అయినారో అది కూడా చాలా విచిత్రంగా చాలా సర్కిల్లో వెళ్ళి ఆ విధంగా భార్గవ్కి ఆఫర్ వచ్చిందే కానీ లేకపోతే అసలు ఆ ఆఫర్ రాకపోతే నేను భార్గవ్ కలిసే వాళ్ళం కూడా కాదు. అట్లాంటిది ఉండేది. రాత రాసింటే ఏం చేయలేదు. సో మీరు మీ సోర్సెస్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్ గా తీసుకుంటాను. సోర్స్ ఎప్పుడు జర్నలిస్ట్ బయట పెట్టాడు, జర్నలిస్ట్ కావచ్చు బయట పెడితే అతను పోలీస్ కాదు, అతను జర్నలిస్ట్ కాదు. మీ సోర్స్ ఎవరో నాకు అర్థమైంది. ఆ సోర్స్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అట్లా ఎంతమందికి ఇచ్చింటారు అనేది కూడా నేను బయటకు తీసుకుంటాను. వాస్తవం చెప్తాను, నాకు వచ్చిన సమాచారాలే మీరు ముందు పెట్టాను తప్పితే నా వ్యక్తిగత లేదు మేడం. డెఫినెట్గా ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే మేడం, ఇకపోతే మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు ఉన్నాయి. ఇప్పటికీ భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి మీకు సరిగ్గా టర్మ్స్ లేవు. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండాల్సిన మీ మేనమావ గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని వదిలేసి ఆయన దారి ఆయన చూసుకొని ఫ్యాన్స్ వచ్చేసేసారు అంటున్నారు. ఏంటి ఇదంతా కూడా? నేనే అడుగుతున్నా మిమ్మల్ని, ఏంటి ఇదంతా నాగరాజు గారు? సరే, నాకు పడని వాళ్ళ లిస్ట్ అంతా చెప్పిన, ఎవరితో పడుతుంది అదన్నా చెప్పండి. ఇప్పుడు అఖిలప్రియ గారికి
భార్గవ్ గారితో తప్పితే ఎవరితో పడ్డం లేదు. భార్గవ్ గారు ప్రపంచం అంతే, వేరే ప్రపంచం ఆవిడకి లేదు అంటున్నారు. సరే సంతోషం, అట్లీస్ట్ మా హస్బెండ్ నాకు పెట్టినారు, లేకపోతే మా హస్బెండ్ కూడా పడట్లేదు. ఆయనతో మాత్రం సఖ్యత కొంటారు, మిగతా వాళ్ళతో కూడా శత్రువుగా భావిస్తున్నారు. తండ్రి స్థానంలో ఉండాల్సిన ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఆమెను లేడని ఎందుకు అనుకుంటున్నారు? ఫ్యాన్స్ చేసేడు అంటున్నారు కదా. ఇప్పుడు పార్టీలో ఆయన ఇప్పుడు రాజకీయంగా ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. రాజకీయంగా ఆయనకి ఒక క్యాడర్ ఉంది, ఆయన చూసుకోవాల్సిన ఆయన స్టెప్ తీసుకున్నాడంటే ఆయన కార్యకర్తలకు కానీ ఆయన ప్రజలకు కానీ ఆయన చేసిన వాళ్ళకి కానీ మంచి జరగాలని ఒక ఉద్దేశంతో ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. మేము ఇక్కడ ఉండిపోయినాము. సరే ఆయన స్టెప్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో మాకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆయన అదే పొజిషన్లో ఉంటాడు, మాకు ఏదైనా మంచి కావాలని ఆయన కోరుకుంటాడు. మేము పెళ్ళిళ్ళకి మీట్ అవుతాం, పబ్బాలకి మీట్ అవుతాము, ఏదైనా హైదరాబాద్లో ఉండే ఇళ్ళ కాడికి పోయి కూర్చొని మాట్లాడుకుంటాము. ఇవన్నీ ఇది రాజకీయం ఒక డెసిషన్ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎఫెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎస్వి మోహన్ రెడ్డి గారికి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నాకు ఇంకా మేనమామ నాకు నా తండ్రి స్థానంలో ఉన్నాడు, ఏం ప్రాబ్లమ్స్ లేవు. దయచేసి అది ఆ లెవెల్కి తీసుకెళ్ళకూడదు. ఇంకోటి బ్రహ్మానందరెడ్డి గారికి నాకు డిఫరెన్సెస్ వచ్చేంత సీనే లేదు, ఛాన్స్ లేదు. వాళ్ళ జేజమ్మలు దిగి రావాలి, నాకు బ్రహ్మంకి మధ్యలో పెట్టాలి. బ్రహ్మం కదా అన్న, మీరు బ్రహ్మం అని బాగా ముద్దుగా పిలుస్తుంటారు. నాకు మా అన్నకి 1.5 year 2 years డిఫరెన్స్. ఎంత తేడా? పెద్ద కదా అన్న అన్ని అంటాను. సో నాకు బ్రహ్మంకి కానీ నాకు మా సిస్టర్ అన్ని అంటారు, ఒరే అంటారు ఎప్పుడైనా అంటారా? అంటే మా ఇద్దరికి అంత చనువు ఉంది, అంత చనువు ఉంది. మా అన్న అంటే చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నాడు. మా మదర్ ఫాదర్ బిజీగా ఉన్న టైంలో కానీ మమ్మల్ని బాగా. బ్రహ్మానంద గారు పాపము కొంత మిల్క్ బాయ్ లాగా ఉంటారు, మీలాగా కొద్దిగా పాదరసం కాదనుకుంటాను. అంటే అదే నేను కూడా అదే నేర్చుకుంటాను ఇప్పటి నుంచి. మా అన్నలాగా సైలెంట్గా ఉంటా, వాడు సైలెంట్గా ఉండి నడుపుతాడు. నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి నా మీద ఆరోపణలు వస్తున్నాయి. నేను కూడా వాడి స్టైల్లో పోతాను. మీకు అది వంట పట్టదేమో అనుకుంటున్నా కదా. అది అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, అది కష్టం కదా, అది అలా ఉండడం కష్టం కదా. అంటే కష్టం అనేది కాదు, అది తత్వాన్ని ఒక్కసారిగా మార్చుకోవాలంటే అవుతుంది. అది కొంచెం కష్టమే. కానీ ఇన్ని ఆరోపణలా మీరు లిస్ట్ చదువుతుంటే నాకే డౌట్ వస్తుంది, ఇంకెవరి పేరు చెప్తారా అని. అఖిలప్రియ గారు క్రిస్టియానిటీ పుచ్చుకున్నారా? ఇదే మత గ్రంథాలు ఎక్కువగా చదువుతున్నారు అంటున్నారు. ఇంట్లో బైబుల్ పెట్టుకొని మత గ్రంథాలు చదువుతున్నారు. కాదు నాగరాజు గారు, ఏదో టైం పాస్ కి మీరు క్వశ్చన్లు అడగాలని అడుగుతున్నట్టు. అయ్యో నేను టైం పాస్ చదవడం, నేను లోపలికి వచ్చే ముందే నాకు వచ్చిన సమాచారము, మేడం ఎక్కువ ఈ మధ్య బైబుల్ చదువుతుంటారు, ఏమైనా క్రిస్టియానిటీ ఏమైనా తీసుకున్నారో మాకు అనుమానం వస్తుంటే సర్లే ఎలాగ ఇంటర్వ్యూ చేయబోతున్నాను మాట్లాడతాను అని చెప్పాను నేను. సరే తప్పు లేదు కానీ నేనైతే తీసుకోలేదు. అది నాకు వచ్చే ముందే వేరే వాళ్ళతో అడిగితే మేడము బైబిల్ చదువుతా అంటారు, ఇటీవల 2-3 సార్లు చూసాము, రూమ్ లో బైబిల్ చూసాము. బైబిల్ చదవడం తప్పు కాదు, ఖురాన్ చదవడం తప్పు కాదు, ఏది చదవడం తప్పు కాదు, చదవచ్చు, దాంట్లో తప్పు లేదు. నేను మతం మారుతున్నాను ఇవన్నీ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే తెలియదు, కానీ ఇదైతే వాస్తవం కాదు. మతం అయితే మారడం లేదు, పార్టీ మారుతున్నారా లేదా? ఓ అక్కడి నుంచి ఇట్లా వచ్చినారా? ఈ క్వశ్చన్కి అదనమాట. ఎందుకు వచ్చిందా మీకు ఆ డౌట్? ఇటీవల సోషల్ మీడియా చూసి ఎక్కడ చూడు ఇదే. విజయమ్మ గారికి అఖిలప్రియ గారు ఫోన్లు చేశారు, టచ్లో ఉన్నారు. అంటే ఎన్నికలకు ముందు కూడా అఖిలప్రియ గారు విజయమ్మ గారితో టచ్లో ఉన్నారు. విజయమ్మ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తామన్నారు, వస్తే అఖిలప్రియ గారు రామన్నారు, ఎస్వి మోహన్ రెడ్డి గారిని వద్దన్నారు. ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, అఖిలప్రియ గారు ఇక్కడే ఉన్నారు. గందరగోళం. సోషల్ మీడియాలో ఏమో అఖిలప్రియ గారి చూపు వైసీపీ వైపు అని, మరోవైపు చూస్తే లేదు స్టాండ్ మార్చుకున్న అఖిలప్రియ గారు బీజేపీ వైపు పరుగులు పెడుతున్నారు అనేది. అంతకుముందు ఎన్నికల ముందు కూడా వైసీపీ లేకపోతే జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉందనేసి మీకు ఆ వాయిస్ వచ్చిందే. చాలా మీడియా కూడా మీ వెంట పడ్డాయి, మేడం ఏంటి మీ స్టెప్, జనసేన నుంచి పోటీ చేస్తారంట మీరు అనేసి చాలా మీడియాలు మీ వెనకలు పడ్డాయి. మీరు ఆ విషయంలో నో కామెంట్ అంటూ దాటవేస్తూ పోయారు. అదే కొంతవరకు చెప్పారు. కొంతమంది అంతే విసిగెత్తిచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. విసిగెత్తిచ్చినప్పుడు ఒక మీడియా ఛానల్ అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చి మీ వెంట పడ్డారు, అది కూడా తెలుసు. ఆ విషయం గురించి అన్నీ తెలుసు. ఓకేనా మేడం? అయితే మీరు జనసేన పోలేదు, అప్పుడు వైసీపీకి పోలేదు, మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేశారు. ఈసారి ఖచ్చితంగా అఖిలప్రియ గారు మతం మారకపోయినా పార్టీ అయితే మారుతున్నారు అని వస్తున్న వాదనలకు మీరిచ్చే ఆన్సర్ ఎందుకు చెప్పాలా? నేను ఇప్పుడు నన్ను అడిగి ఏమి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టలేదు కదా, నన్ను అడిగి నిప్పు లేదా పొగ ఉండదు, ఇంతకు నిప్పు ఉందా లేదా? నాగరాజు గారు ఏమి లేకుండానే ఇన్ని క్వశ్చన్లు మతం గురించి మాట్లాడుతున్నారు, గొడవల గురించి మాట్లాడుతున్నారు, ఎవరెవరికో నాకు ప్రాబ్లం ఉందని మాట్లాడుతున్నట్టు
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే స్టోరీ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. నేను ఓడిపోయిన తర్వాత ఇంకా తెలుగుదేశంలో ఉండడం వేస్ట్, నేను వైసీపీకి వెళ్ళాలి అని విజయమ్మతో మాట్లాడినానంట. విజయమ్మతో మాట్లాడితే ఆమె ఇంటికి రమ్మనిందంట, నేను పోయినానంట. ఆమె కాఫీ ఇచ్చిందంట, వార్తక్కతో మాట్లాడినానంట, వీళ్ళందరితో మాట్లాడానంట. అంతవరకు స్టోరీ నడిచింది. నేనేం కమెంట్ చేయలేదు. ఇంకా లాస్ట్కి ఈయనకి విప్ ఇచ్చినారని చెప్పి ఇంకా నేను వస్తున్నానని చెప్పి ఆయనని కన్విన్స్ చేయడానికి విప్ ఇచ్చారని కొంతమంది, నాకు డోర్స్ క్లోజ్ అయిపోయినాయని చెప్పి ఆయనకి ఇచ్చారని చెప్పి కొంతమంది, ఇట్లా రకరకాల స్టోరీలు వాళ్ళే పెడుతున్నారు. ఒకవేళ అఖిలప్రియ గారు వైసీపీ కండువా కప్పుకుంటే సిద్ధంగా ఉన్నా, మేము సిద్ధంగా లేము ఆమెను ఆహ్వానించడానికని గంగుల నాని స్పష్టం చేస్తున్నారు. ఎందుకు అంత రియాక్షన్, ఎందుకంత అసలు నేను పార్టీ మారుతానని నేను చెప్పినానా? నాకు విజయమ్మ ఫోన్ చేసింది కానీ, లేకపోతే నేను విజయమ్మకి ఫోన్ చేసినా ఎక్కడన్నా బయటికి. టీడీపీలో సరైన స్థానం లేదు, ఇక టీడీపీకి భవిష్యత్తు లేదని అఖిలప్రియ గారు భావిస్తున్నారు, అందువల్లే పార్టీ మారాలనుకుంటున్నారు. నేను చెప్తాను చూడండి, అంటే ఈ క్వశ్చన్ నన్ను ఎన్నికలకు ముందు అడిగినా నేను ఆన్సర్ చెప్పినాను. నేను పార్టీ మారట్లేదు, ఎందుకు మారాలా, నేను ఇవన్నీ చేసుకున్నాను. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నంద్యాల కానీ నేను ఎంతవరకు చేయగలిగినానో మంచో చెడో నేను చేసుకున్నాను. ఇక్కడ ఎందుకు మారాలని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చినాను. ఇప్పుడు మళ్ళీ అదే టాక్ వస్తుందంటే కేవలం ఓడిపోయినాను కాబట్టి నేను పార్టీ మారాల్సి వస్తే మాత్రం నేను మారను. ఇంకొక వేరే పెద్ద రీజన్ ఏంటంటే నేను మారుతానో తెలియదు కానీ 2024 ఎన్నికల్లో మీరు ఇదే సైకిల్ గుర్తు పైన పోటీ చేయబోతున్నారా? చేస్తానండి. ఎందుకు అంత డౌట్? నాకు అర్థం కాని అంటే అది అంత గట్టిగా ఇంతసేపు మీ ఇంటర్వ్యూలో వచ్చిన జోష్ ఈ ఆన్సర్ లో కనిపించడం లేదు. లేదు నాగరాజు గారు, నేను విసిగిపోయాను, అంటే టైర్డ్ అయిపోయాను కాబట్టి. అంటే మీరు ఈ క్వశ్చన్ ముందే అడిగితే అప్పుడు ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పేదాన్ని. నేను ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ క్వశ్చన్కి కొంచెం నేను వాయిస్ తగ్గించాల్సి వచ్చిందే కానీ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పే కానీ వేరే ఉద్దేశం కాదు. కేవలము అంటే ఓడిపోయినాను కాబట్టే నేను పార్టీ మారాల్సి వస్తే మాత్రం నేను పార్టీ మారను. ఓడిపోయినందుకు పార్టీ మారాల్సి వస్తే ఇవన్నీ కాదు మేడం, పార్టీ మారుతున్నారు అటు బీజేపీ ఇటు వైసీపీ అని వస్తున్న వాదనలకు మీరు ఇచ్చే సమాధానం పార్టీ మారుతున్నారు లేదా 2024లో సైకిల్ గుర్తుపైన నేను పోటీ చేస్తానన్న స్పష్టత ఇవ్వగలరా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా నేను అక్కడి నుంచే నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే ఎన్నికలు నేను పోటీ చేస్తాను. ఆ జోష్ కనిపించడం లేదు, నాకు అప్పుడు డౌట్ వస్తుంది, నాకే డౌట్ వస్తుంది, ఇంకా డౌట్ రాదా? నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే బాధతో కూడుకున్న నవ్వా, నవ్వులో వస్తున్న బాధన అనేది నాకు అర్థం కావడం లేదు. బాధ ఎందుకు పడాలా? ఓడిపోయినానన్నా? ఓడిపోయినాను కాదు, అదే పార్టీ మారుతున్నాను ఏంటి అసలు? ఏ పార్టీ లేకపోతే వైసీపీలో నాకు మారుగా డోర్లు తలుపులు మూసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇప్పుడే మాట్లాడద్దండి, గమ్మని ఉండండి, అలా ఇప్పుడే అంత అవసరం లేదు ఆయన అంటున్నారని మీకు డోర్లు క్లోజ్ చేశారు. ఇక ఎలాగో బీజేపీ వైపు పులోమటు నిన్నటి రోజు మీ టీడీపీ 4 ఎంపీలు కాషాయం కండువాలు కప్పుకున్నారు కాబట్టి మీరు కూడా ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి గారు, మీ పక్కన జేసీ దివాకర్ రెడ్డి గారు కావచ్చు, పట్టాల సుంతమ్మలు కావచ్చు, వీళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు. వారిలో ఒకరుగా అఖిలప్రియ గారు కూడా కాషాయం కండువా కప్పుకోబోతున్నారేమో. నాగరాజు గారు ఎవరో పార్టీ మారుతున్నారని నేను మారడం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను ఓడిపోయినాను కాబట్టి పార్టీ మారుతున్నానని కానీ వచ్చే ఈ రీజన్స్కి అయితే నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. ఏ రీజన్ కాదు మేడం, ఒక్కటే చెప్పండి, కెమెరా వైపు చూసి చెప్పండి. మీరు ప్రజలకు స్పష్టం చేయండి, నాపై వస్తున్న ఆరోపణలు కట్టు, నాపై వస్తున్న విమర్శ, పార్టీ మారుతున్నట్టు వస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలు, నేను పార్టీ మారను, 2024లో సైకిల్ గుర్తుపై నేను పోటీ చేస్తానని గట్టిగా కెమెరా వైపు చూసి చెప్పండి. నాకు అర్థం కాదు ఏంటంటే అంత గట్టిగా నేను చెప్పడానికి ఇక రీజన్స్ ఏం లేవు. ఇప్పుడు వస్తుంది నిప్పు, పొగ వస్తుంది అనుకుంటున్నారు, నిప్పు లేదు, పొగ లేదు, ఏంది లేదు, గట్టిగా చెప్పండి. మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తాను కాదు, ట్రస్ట్ మీ, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ యువర్ ఓటర్, ఐఎమ్ జర్నలిస్ట్, ఓకేనా? మీ ఓటర్లు మిమ్మల్ని నమ్మాలి కదా, మీ ఓటర్లను ఉద్దేశించి మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి. కెమెరా వైపు చూసి నేను అదే చెప్తున్నాను నాగరాజ్ గారు, నేను పార్టీ చెప్తా పార్టీ మారుతున్నాననే రూమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నుంచి రాలేదు. నేను ఎందుకు అంత మీరు చెప్పిన కెమెరాని చూసి నేను నేను మారట్లేదు, ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నానంటే ఇది ఏమైపోతుందో ఒక జోక్ అయిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఇది కేవలం పొలిటికల్గా అయితే నేను కూడా సర్లే అని నేను చూసి చెప్పడానికి ఒక సెకండ్ పట్టదు, కానీ పొలిటికల్గా అట్లే మాట్లాడి స్టోరీలు పెడుతున్నారు, పర్సనల్గా అట్లే పెడుతున్నారు, తెలియక పెడుతున్నారు, క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు, వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టుకొని వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకో, వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది.
సోషల్ మీడియాలో ఇంకా ఇప్పుడు ఒకరి ఛానల్ ఎవడో ఇది చేస్తున్నాడని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే రేపు పొద్దున ఇంకొకటి పెడతాడు, అప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఖచ్చితంగా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు పెట్టే అవకాశం ఉండదు కదా. ఇంత గట్టిగా ఇంత బలంగా మీరు బల్ల గుద్ది మరీ చెప్తుంటే ఏంటి గ్యారంటీ? ఎక్కడో ఒకసారి మీరు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి సోషల్ మీడియాలో పుంకానుగా కథనాలు వస్తున్నాయి. ఎక్కడ కూడా మీరు కౌంటర్ లేదు. లేదు నాగరాజు గారు, తప్పు. ఎన్నికలకి ముందు నేను ప్రజారాజ్యంలోకి జనసేనకి వెళ్తున్నానని చెప్పి పుకారు వచ్చినప్పుడు నా కండువా వాళ్ళే మార్చుకున్నారు. నా తెలుగుదేశం పార్టీ కండువాని తీసేసి వాళ్ళే కండువా మార్చి జనసేన కండువా పెట్టేసి వాళ్ళే ప్రచారం చేసుకున్నారు. సో నేను అప్పుడు కూడా నేను ఖండించకూడదు అనుకున్నా. ఈ సెన్స్లెస్ రూమర్స్ అన్నిటికీ నేను రియాక్ట్ అవుతూ పోతుంటే నేను డిస్టర్బ్ అవుతాను, నా కార్యకర్తలు కూడా డౌట్లో పడతారు. సో నేను రియాక్ట్ కాకూడదని అనుకున్నా. ఎప్పుడైతే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో నేను మీడియాలో అందరిని పిలిపించాను, ప్రెస్ మీట్ పెట్టినాను. ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీ మారాల్సిన అవసరం నాకేం పడింది, నేను ఎందుకు మారాలా? భూమానాగిరెడ్డి గారు చివరి కోరికలని ముఖ్యమంత్రి గారి ద్వారా నేను తీర్చుకున్నాను, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను తీర్చుకున్నాను. ఇక్కడ ఆలగడ్డలను అభివృద్ధి చేసుకుంటున్నాను. నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినాడు, నేను ఏదో తిప్పలు పడి నేను చేసుకుంటున్నాను. ఎందుకు పార్టీ మారాలని చెప్పి క్లారిటీగా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను పార్టీ మారుతున్నాను మళ్ళీ అని రూమర్స్ వస్తున్నాయి అంటే కేవలం నేను ఓడిపోయినందుకు నేను రూమర్స్ వస్తున్నాయన్నట్టే కదా. ఓడిపోతే పార్టీ మారాల్సిన అవసరం ఉందా? ఓడిపోతే మాత్రం ఆ రీజన్కి మాత్రం నేను పార్టీ మారను. అదే మేడం నాకు స్పష్టం. ఓడిపోతే అనేది పక్కన పెడితే, ఓడిపోయారా గెలిచారనేది పక్కన పెడితే, అఖిల ప్రియ గారు పార్టీ మారుతున్నారు అన్నదానికి ఓడిపోయారని కాదు, ఇంకోటి కాదు. ఏదేమైనా ఎన్నికలకు ముందు వచ్చింది, ఎన్నికల తర్వాత వచ్చింది. ఫైనల్గా పార్టీ మారడం లేదు, దీంట్లోనే ఉంటానని మాత్రం గట్టిగా చెప్తారు. చెప్తానండి, చెప్పకుండా నేను ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. నేను నాకే డౌట్గా ఉంది, ప్రజలు చూసుకుంటారు ఈ డౌట్ ఏదో నాకు త్వరలోనే ఏదో ఇది ప్రజలకి నా కార్యకర్తలకి నా ప్రజలకి నేను ఏందో బాగా తెలుసు. నేను ఒక డెసిషన్ తీసుకుంటానంటే అది ఫ్యామిలీ మెంబర్స్తో నా కార్యకర్తలతో కూర్చొని డెసిషన్స్ తీసుకుంటాను, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు చర్చల్లో ఉన్నారన్నమాట. ఇంకైతే లేదు, ఇంకా చర్చలు జరగలేదు. లేదు, జరిగిన తర్వాత ఏమన్నా పార్టీ మారుతారేమో. జరిగినప్పుడు ఫస్ట్ మీకే చెప్తా. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే. అది కాషాయం ఎప్పుడు ఫస్ట్ మీకే ఇస్తున్నాను. ఈసారి అది కాషాయం కండువానా లేదంటే ఇంకొక ఏదైనా సరే ఫస్ట్ మీకే ఫోన్ చేసి చెప్తా. ఖచ్చితంగా మేడం, తప్పకుండా. ఇకపోతే ఇక టీడీపీ గతంలో ఏదైతే మీరంతా పార్టీ మారారో, 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈరోజు అదే 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి వచ్చాయి. 3 ఎంపీలు ఏదైతే తీసుకున్నా అదే 3 ఎంపీలు మీకు మిగిలాయని పదే వైసీపీ వారు అంటున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? అసలు ఒకటండి, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఓడిపోవడం అనేది మేమందరం షాక్లో ఉన్నాం, మేము కూడా బాధపడుతున్నాము. ఇటువంటి పరిస్థితి రాకూడదు ఎవరికి అని కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే ఇంత అంటే సరే మీ సైడ్ నుంచి కాదు, మా సైడ్ నుంచి మేము చెప్పుకుంటున్నాం. కష్టపడినాము, పనులు చేసినాము, తిప్పలు పడినాము, తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం, ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా రిజల్ట్స్ వచ్చినాయంటే కూడా మేము ఒక విధంగా మేము కూడా బాధపడుతున్నాం. పడట్లేదని నేను చెప్పుకోను, బాధ అయితే ఉంది. పార్టీ కూడా అట్లా జరిగిందని కూడా మేము బాధపడుతున్నాము. కానీ ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పి కూడా అనుకోనానికి లేదు. మొత్తంలో కూడా చూసుకుంటే 40% ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత సరే సీట్లు రాలేకపోయినాయి, 23 మందికి రావడం అనేది కూడా స్మాల్ నెంబరు. వాళ్ళు తలుచుకున్న అది కూడా ప్రతిపక్షం కూడా హోదా కూడా తీసేసే పరిస్థితి మాకు ఉందని కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తారంటారా? చేయలేదు కదా, ఇప్పుడు చేయనని అన్నారు కదా ఆయన. నేను చేయాలనుకుంటే చేసేవాడిని, కానీ నేను చేయలేదని అన్నారు కదా. సో చేయననే కదా దాని అర్థము. కానీ ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే 40% నేను ఇందాక చెప్పినట్టు ఓటింగ్ పడింది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఉద్దేశము బీజేపీ వాళ్ళు చేసే రాజకీయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున్న ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చే పరిస్థితి బీజేపీ వాళ్ళు తీసుకొస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పరిస్థితి ఇప్పుడు వన్ సైడెడ్గా వెళ్ళిపోవడం కానీ, లేకపోతే నిధులు ఇవ్వకపోవడం కానీ, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకపోవడం కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి మీద ప్రెషర్స్ పెట్టడం కానీ, లేకపోతే ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా బయటికి రావడంలో అన్నీ కూడా చూసుకుంటే ఇదే పరిస్థితి రేపొద్దున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మెయిన్ అజెండా కూడా ప్రతి ఒక్క స్టేట్లో వాళ్ళదంటూ ఒక క్యాడర్ కానీ, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎంపీలు కానీ ఉండాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈరోజు ఏ స్టేట్లో కూడా చూసుకున్నా కూడా అదే విధంగా చేసుకుంటూ ఎంపీలను తీసుకోవడం కానీ, అవసరం లేకపోయినా కూడా ఎంపీలను తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు ఎవరైతే ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన వాళ్ళం కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతంగా నలుగురు ఎంపీలు పోవడంలో కానీ వీళ్ళందరినీ కూడా డోర్స్ ఓపెన్ చేసి మేము తీసుకుంటామని చెప్పి అందరిని అట్రాక్ట్ చేసుకోవడంలో కానీ తీసుకోవడంలో కానీ చూసుకుంటుంటే ఈరోజు ఇదే పరిస్థితి రేపు పొద్దున వాళ్ళ ప్రతిపక్షంలో ఉండాలని ఎవరు అనుకోరు కదా. రేపు పొద్దున బీజేపీ స్ట్రాంగ్ అయిందంటే వాళ్ళు కూడా రూలింగ్లో రావాలని అనుకుంటారు కదా. వాళ్ళు సెంటర్లో వాళ్ళు ఉన్నప్పుడు అదేవిధంగా అదే అరాచకాలు అదే స్ట్రాటజీ వైసీపీ వాళ్ళ మీద కూడా చేయడం జరుగుతుంది. సో ఇది వైసీపీ వాళ్ళు కానీ అరాచకాలు చేస్తున్నారు. అరాచకాలు అంటే వాళ్ళు పవర్లోకి రావడానికి అరాచకాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏ విధంగా రాజకీయాలు తమిళనాడులో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ విధంగా బీజేపీ వాళ్ళు ప్లే చేస్తున్నారు అనేది కూడా అందరికీ అర్థమవుతుంది. బట్ నాకు క్లారిటీ వచ్చింది, మీరు బీజేపీలోకి వెళ్ళడం మీరు ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే మీకు క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను, ఆన్సర్ చేయగలుగుతాను. మీరు బీజేపీలోకి వెళ్ళడం లేదు, నాకు క్లారిటీ వచ్చింది. ఇంకా 2 పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల్లో ఏ కాండో కప్పుకుంటారో చూస్తాము. అయితే ఒక్కసారికి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ నుంచి లబ్ధి పొంది చంద్రబాబు నాయుడు గారితోనే గుర్తింపు పొందుకున్న సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, గద్దె రామ్మోహన్ రావు గారు కావచ్చు, టీజీ వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా పార్టీ కండవాళ్ళకి మార్చుకోవడం అనేది, బీజేపీలో చేరిపోవడం మీరు ఎలా చూస్తున్నారు? బాధాకరంగా ఉందండి. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా నేను కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ టీడీపీకి సంబంధించిన కార్యకర్తల లెవెల్ నుంచి కానీ ప్రతి ఒక్కటి కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో కానీ లేకపోతే మాకు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు సుజనా చౌదరి గారు. సో అటువంటి వాళ్ళు పార్టీ మారడం అనేది కూడా మేమైతే ఊహించలేదు. బట్ వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే బీజేపీకి మంచి మూడ్ చేంజ్ అవుతుంది, బీజేపీ వైపు ప్రజలందరూ కూడా పబ్లిక్ మూడ్ అంతా బీజేపీ వైపు ఉంది కాబట్టి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే మిగతా చోట్ల మూడ్ ఎట్టుందో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే జనాలు బీజేపీ వైపు వెళ్తున్నారని చెప్పి కూడా మనం అనుకోవడానికి లేదు. ఈరోజు పుండు మీద కారం పోసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్కన మనకి అన్యాయం చేసింది, అదేవిధంగా మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చి మనకి ప్రత్యేక హోదా ఇస్తామని అది ఇస్తామని ఇది ఇస్తామని చెప్పి మనల్ని మళ్ళీ మోసం చేయడం జరిగింది. సో ప్రజల మూడు ఉంటే ఈ 2 పార్టీల మీద ఉంటుందే కానీ తప్పకుండా బీజేపీ అయితే వైసీపీ టీడీపీ మీద ఉంటుంది. కానీ ఒక వర్షన్ మేడం, 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళిపోవడము, టీడీపీ అనే రాజ్యసభ ఎంపీలు దాంట్లో బీజేపీలోకి విలీనం చేసుకోవడం ప్రక్రియ కూడా ఈరోజు జరిగిపోయింది, అంత బాగుంది. అయితే మరో వర్షన్లో ఒకటి వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వీరందరినీ అక్కడ పంపించారంటే కేంద్రము చంద్రబాబు నాయుడు గారి మీద భవిష్యత్తులో తీసుకునే చర్యల గురించి కావచ్చు, ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయడానికి కావచ్చు, సహాయ సహకారం అందించడానికి కావచ్చు, ఏదైనా వీళ్ళంతా ఉంటే అక్కడ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం వారిని అక్కడికి పంపించారు అనే ఒక వదంతులు కూడా వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అటువంటి ఆలోచన ఉంటే బీజేపీ తరపు నుంచి మనకి సహాయం కావాలని అన్న ఆలోచన ఉంటే అసలు విడిపోము కదా. అట్లా ఇప్పుడు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవర్లో ఉన్నాడు కదా, పవర్లో లేదు, పవర్ ఉన్నప్పుడు పవర్ లేదు కాదు కదా. నాగరాజ్ గారు అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీలో సీనియర్ మోస్ట్ పర్సన్ ఆయన కంట్రీలోనే సీనియర్ నాగరాజ్ గారు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వంతో కేంద్రంతో కొట్లాడుతున్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చినది అనుకుంటున్నారా, రేపు పొద్దున నన్ను ఇబ్బంది పెడతారు, లేకపోతే నాకు అవసరం ఉంటుంది, లేకపోతే నాకు కష్టాలు ఉంటాయి, నన్ను ఈ విధంగా సైడ్ చేస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది, ఒకవేళ నేను ఈ విధంగా నేను బయటకు వచ్చి కొట్లాడితే నాకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేస్తే వాళ్ళు బలపడతారు, నేను ఇబ్బందిలో పడతాను, నా మంత్రులు నా ఎంపీలు నా ఎమ్మెల్యేలు నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆలోచన రాదనుకో. 2050 వరకు తానేమో సీఎం అని చంద్రబాబు నాయుడు అందరూ అదే అన్నారు కదా, అందరూ అంటారండి. నెక్స్ట్ వచ్చేది అప్పుడు నేను ఓడిపోతే కదా నన్ను వీళ్ళు ఏమైనా చేసేది అని. అదే ఇప్పుడు నెక్స్ట్ నేనే వస్తానని చెప్పి నేను చెప్తా, నెక్స్ట్ నేనే వస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నెక్స్ట్ మళ్ళీ నేనే వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుకుంటారు. కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు, అందరికీ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్. 2014లో వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా, ఉన్నింది కదా. ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండిండొచ్చు.
లేక పసుపు కుంకుమ పని చేస్తుండొచ్చు, అది పని చేస్తుంది అని చెప్పి మేము కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిండొచ్చు, తప్పులేదు దాంట్లో. మేము మంచి పనులు చేశాము అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు డెఫినెట్గా కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తారు. అప్పుడు ప్రజలు కానీ అప్పుడు వేవ్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళినారు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళడం తప్పులేదు, తప్పులు అందరూ చేస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటికి వచ్చినారో అప్పటి నుంచి కూడా ఆయన మీద ఆయనకు కానీ ఈయనకు కానీ ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కానీ, కేంద్రం నుంచి నిధులు రాకపోవడం కానీ, వచ్చిన నిధులు మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ, ఇట్లా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పుడు కేంద్రం ఏ విధంగా స్టేట్కి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు ఏ విధంగా స్టేట్ ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నారనే దానికి అసలు అవకాశమే లేదు. అంత సీనియర్ మోస్ట్ ఆయన ఇట్లాంటి పరిస్థితి ముందే వస్తుందని గమనించి ఉంటాడు, ఒకవేళ నేను బయటికి వస్తే. సో అప్పుడే కొట్లాడుకుని ఉండిండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళని పంపించి క్యాడర్ని దెబ్బతీసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కూడా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే వన్స్ కొంతమంది వెళ్తున్నారని చెప్పినప్పుడు ఇంకో కొంతమంది ఆలోచనలో పడతారు. ఆలోచనలో పడినప్పుడు మేము ఎందుకు వెళ్ళకూడదు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డం కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక ఆర్మీ లాగా తయారు చేసుకున్నాడు ఆయన. ఈరోజు ఇంతమందికి పార్టీ తరపు నుంచి సభ్యతలు కానీ లేకపోతే ఇవి కానీ ఇవన్నీ పెట్టుకుని ఒక ఆర్మీ లాగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈయన సొంతంగా ఈయన మనుషుల్ని వేరే పార్టీలకు ఎందుకు పంపిస్తాడు? సో అది వాస్తవం కాదని నా గట్టి నమ్మకం. ఓకే, సీఎంగా భావించారు అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత రథసారథి నారా లోకేష్ బాబు గారిని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు కదా. అసలు మరి టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు? అసలుకి టీడీపీ భవిష్యత్తు అనేది మనం ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చోవడం మాట్లాడుకోవడం కన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఇంకా స్ట్రాటజీస్ ఏమి ఉండబోతున్నాయి, ఇప్పుడు ప్రభుత్వము ఏ విధంగా పనులు చేయబోతుంది అనేది కూడా నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఆయన దాన్ని పార్టీని కానీ కార్యకర్తలను కానీ మమ్మల్ని కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లోకేష్ గారు ఓడిపోయినారు అంటే ఇంకా ఓటమి అనేది గెలుపు ఓటమి అనేది కెరియర్లో ఎవరికైనా ఉంటాయి. సో ఓటమి అనేదే లేకుండా ఎవడు రాజకీయాలు సీఎం గారి కుమారుడు అయినా కూడా లోకేష్ బాబు గారికి ఉంటుందండి. ఇప్పుడు లోకేష్ గారు ఏమి నెక్స్ట్ సీఎంగా ఉండాలని చెప్పి ఆయన ఏమీ చేయలేదు కదా. నార్మల్ ఒక కార్యకర్తగా ఒక పని చేసినాడు, ఒక ఎమ్మెల్యేగానే చేసినాడు. ఎలక్షన్స్ 2014 టైంలో కూడా ఆయన మొత్తం ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూసుకోవడం కానీ గ్రౌండ్ లెవెల్లో అందరినీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు సీట్లను నిర్ణయించడము ఏ అభ్యర్థి ఎక్కడ మీరు అంత డెప్త్గా మీరు అడగాలనుకుంటే ఇంకా నేను అట్లే సమాధానం చెప్తాను. మరి ఇంకొక 2 hours మీరు ఎక్స్టెండ్ చేస్తారంటే ఇప్పుడు ఒక సీఎం కొడుకుగా లోకేష్ గారు ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. నేను సరే గెలిచారా ఓడిపోయినారా ఆయన ఏందనేది పక్కన పెడితే కూడా నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది కూడా ఎప్పుడు కూడా అహం కానీ ముఖ్యమంత్రి కొడుకు నేను అని చెప్పి కూడా మాతో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ కాలేదు. ప్రజలతో కూడా ఆయన ఎప్పుడు అట్లా లేడు. మంత్రి అయినప్పుడు కూడా మేము ఎట్లా సార్ అని పిలుచుకుంటూ ఆయన ఇది చేస్తామో ఆయన సారే చంద్రబాబు నాయుడు గారిని మేము ఎట్లా సార్ అని అంటామో చంద్రబాబు నాయుడు కానీ ఈయన కూడా సార్ అని పిలుస్తూ లేకపోతే మాతో పాటు కూర్చొని మాతో పాటు లంచ్ చేసి సో ఒక నార్మల్ వ్యక్తిగానే ఆయన ఎదగాలని అనుకున్నాడు. కానీ సీఎం కొడుకుగా డైరెక్ట్గా వచ్చి కూర్చొని చేయాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. సో సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అని చెప్పి కూడా చాలామంది దగ్గర అయినారు, చాలామంది క్లోజ్ అయినారు. ఆయన కూడా చాలామంది దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాడు. గ్రౌండ్ లెవెల్ నుంచి నేను రావాలని అనుకున్న ఉద్దేశంతో కూడా చాలా వరకు కింది లెవెల్ నుంచి ఆయన డీల్ చేసుకుంటూ వచ్చినాడు. ఎవరికి బాధ్యత డైరెక్ట్గా అప్పచెప్పకుండా ఏదైనా కార్యకర్తలకు సంబంధించిన ఆయన డైరెక్ట్గా డీల్ చేసుకున్నాడు. సో గెలుపు ఓటమి అనేది చాలా కెరియర్లో అనేది చాలా నార్మల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు మేడం. గెలుపోవడంలో అనేది చాలా సర్వసాధారణం బాగుంది. అయితే ఈ 5 ఏళ్ల పాటు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నది, ప్రతిపక్షంలోకి వచ్చేసారు. మీరు ఆలగడ్డ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేగా మీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి, మీ ప్రయాణం ఎలా సాగబోతుంది 5 సంవత్సరాల పాటు? ఈ ఓటమి నాకు తెలిసి నా గెలుపుకి ఈ ఓటమి అనేది నా మొదటి అడుగుగా నేను భావిస్తున్నా. సో దీనివల్ల నేను చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే పనులు ఆల్రెడీ జీవోలు వచ్చినాయో లేకపోతే ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ అయ్యే ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయో అవి ఎక్కడ కూడా ఆగిపోకుండా వీళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఆపకుండా
కరెక్ట్గా వేలో తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తే కూడా అప్రిషియేట్ చేసే పొజిషన్లో నేను ఉంటానని చెప్పి కూడా నేను ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. నా సంగతి తెలిసిన వాళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది నా గురించి. సో ఎక్కడ కూడా అభివృద్ధికి సంబంధించినవి ఏవి కూడా నేను అడ్డుపడడానికి నేను డెఫినెట్గా నేను ముందుకు రాను. కానీ ఎక్కడైనా ఏదైనా నా కార్యకర్తలకు కానీ నా ప్రజలకు కానీ లేకపోతే ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా వర్కులు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టినా ఎవరినైనా ఇది చేసినా కూడా మా ఫైట్ మేము ఎట్లాగో ప్రతిపక్షంలో ఉండేదే కొట్లాడడం కాబట్టి మేము డెఫినెట్గా మంచి కాజ్ కోసం కొట్లాడడం జరుగుతుంది. చివరిగా ఒకే అంశం చెప్పండి. 2024లో ఏవి సుబ్బారెడ్డి గారు మీరు కలిసి ఒకే పార్టీలో ఉన్నారు, కలిసి ఎన్నికలకు పోయే అవకాశం ఏంటంటే మీకు మద్దతుగా ఏవి సుబ్బారెడ్డి గారు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇంట్రెస్ట్ మేమిద్దరం సరే ఉండిండొచ్చు, ఆ సిచ్యువేషన్ వస్తుందేమో తెలియదు. అంటే అందుకు మీరు సిద్ధమేనా? నాకేం ప్రాబ్లం లేదు. మీకేం ప్రాబ్లం? డిఫరెన్సెస్ అన్ని క్లియర్ అయిపోతే మంచిదే కదా. ఆ డిఫరెన్సెస్ ఏదో ఒకసారి చెప్తే బాగుంటుంది అనేసి. అది ఆయన చెప్పడు, నేను చెప్పను. అది ఇద్దరు చెప్పకపోతే ఎలా సమస్యలు పరిష్కరిస్తారు? మీ సమస్య తీరుస్తామంటే మిమ్మల్ని మధ్యలో కూర్చోబెట్టి మేము పంచాయతీ పెడతాము. చంద్రబాబు నాయుడు గారు వల్లే కాలేదు, మరి సీఎం గారు కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కారం కాలేదు. మరి ఆ సమస్యలు ఏందో, ఆ ఇబ్బందులు ఏంటో దేవుడు తెలుసు, మీకు మాత్రమే తెలుసు. అవి నేనెంత అందుకే ఈసారి నుంచి ఎవరైనా మా ఇద్దరు సమస్య గురించి ఎవరిని అడిగితే వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి మీరు పంచాయతీ తీరుస్తే సమస్యలు చెప్తామని చెప్తాము.